హరే కృష్ణ. సో 3వ అధ్యాయం పేరు కర్మయోగం. ఫస్ట్ ఒక శ్లోకం, ఫస్ట్ థర్డ్ చాప్టర్లో ఫస్ట్ శ్లోకం చూసుకొని ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తాం. సో 3వ అధ్యాయము మొదటి శ్లోకం. అర్జున ఉవాచ ఛాయసి చేత్ కర్మణస్తే మథా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. భావం, అర్జునుడు పలికాడు, ఓ జనార్దన, ఓ కేశవ, కామ్యకర్మ కంటే బుద్ధి మంచిదని నీవు తెలిస్తే ఎందుకు నన్ను ఈ ఘోరమైన యుద్ధంలో నియోగించాలని కోరుతున్నావు? సో కామ్యకర్మ కంటే బుద్ధి మంచిదని నీవు తెలిస్తే ఎందుకు నన్ను ఈ ఘోరమైన యుద్ధంలో నియోగించాలని కోరుతున్నావు? సో 2 రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. ఒకటి కర్మ చేయడం, వేదాలు చెప్పినట్టుగా కర్మలు మన యొక్క విధి ధర్మాల్ని చేయడం. రెండోది బుద్ధిని ఉపయోగించుకొని ఏది మంచి ఏది చెడు అని అర్థం చేసుకొని మన జీవితాన్ని గడపడం. సో 2 రకాల యాక్టివిటీస్ 2 ఫేజుల్లో చూస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే మనం చూస్తే 2nd చాప్టర్లో బుద్ధి యోగం ఓకేనా, ఇది చెప్పుకుంటూ వచ్చాడు. ఫస్ట్ ఏమో కర్మ చేసుకుంటూ వచ్చాడు, సకామ కర్మ నిష్కామ కర్మ చేసుకుంటూ వచ్చి సడన్ గా ఆ నిష్కామ కర్మకు ముందరే ఈ బుద్ధి యోగం అనే పదం వాడాడు. ఆ తర్వాత క్రమంగా మనం గమనించినప్పుడు ఆ బుద్ధి యోగం సంబంధించిన కొన్ని మంచి బెనిఫిట్స్ ఏంటో చెప్పాడు, దానివల్ల ఉపయోగం ఏంటి, ఆ మార్గంలో ఎన్ని ప్రయోజనాలు వస్తాయో మనకు వివరిస్తూ, తర్వాత స్థితప్రజ్ఞుడు యొక్క లక్షణాలు, ఆయన కూడా బుద్ధి యోగాన్ని పాటించడం వల్ల ఆయన ఎలాగా అన్ని రకాలటువంటి స్థితిగతులు అతను ఎదుర్కోగలుగుతున్నాడు, తన ఇంద్రియాన్ని అంత కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నాడు అని చెప్పేసి క్రమంగా లాస్ట్ లో సో బుద్ధి యోగం వైపు ఆయన, బుద్ధి యోగం మంచిది, బుద్ధి యోగం మేలు, మనం ఈ కామ్యకర్మల కంటే ఈ కర్మయోగానికంటే కూడా బుద్ధి యోగం మేలు అన్నట్టుగా చెప్పాడు. అది మనం చూసాం. మళ్ళీ చివరికి వచ్చేసరికి నువ్వు యుద్ధం చేయాలంటున్నాడు మళ్ళీ, అంటే మళ్ళీ కర్మ చేయమంటున్నాడు మళ్ళీ. ఓకే, సో ఇట్లాగా ఒకసారి ఏమో కర్మయోగం చేయమన్నాడు, ఇంకోసారి ఏమో బుద్ధి యోగం చేయమన్నాడు. సో ఈ రెండింటి మధ్య ఒక విధంగా చెప్పాలంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాడు అర్జునుడు ఇక్కడ. ఓకే, అర్జునుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. సో అది ఏంటి అనేది, అది కొంచెం మన వివరణలోకి వెళ్తే 2nd చాప్టర్లోకి ఇంకొంచెం మనకి క్లారిటీ వస్తుంది. ఉదాహరణకి 11 నుంచి 30 శ్లోకం వరకు శరీరము ఆత్మ ఈ 2 యొక్క వివరణలు ఇచ్చాడు. ఎప్పుడైతే 2వ అధ్యాయం 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు అర్జునుడు ఇంకొన్ని ప్రశ్నలు వేసి, ఆ తర్వాత ఆ కృష్ణుడు వచ్చేసి అసలు నీలో ఈ కల్మషాలు ఎలా వచ్చాయి, అసలు నువ్వు అసలు ఆర్యుడివేనా అని ఈ ప్రశ్న వేసేసరికి ఆయన కూడా కన్ఫ్యూజ్ అయిపోయాడు. నేను ఇప్పటి వరకు చాలా ధర్మ మార్గంలో శాస్త్రాలు చెప్పినట్టుగా పెద్దవాళ్ళని గౌరవించడం, యుద్ధంలో అనవసరంగా ఇంతమంది చనిపోవడం వల్ల కుల సాంప్రదాయాలు ఇవన్నీ కూడా విచ్ఛిన్నమైపోతే దీనికి నేను కారణం అవుతానేమో, నా రాజ్యం వల్ల సొంత వాళ్ళు పోతే రాజ్యాల వల్ల నేను ఏం చేసుకునేది, కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే నేను ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటున్నాను కదా, నేను అనుభవం, నాకు ఇవన్నీ వద్దు, ఈ రాజ్యాలు వద్దు, నాకు మా వాళ్ళ శ్రేయస్కరమే ముఖ్యమైనప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఇంద్రియాలు నిగ్రహించుకుంటున్నాడు. 2వ పాయింట్ పెద్దవాళ్ళని మర్యాద ఇవ్వాలనుకుంటున్నాడు.
మూడవది కుల సాంప్రదాయాలు ఇవన్నీ విచ్ఛిన్నం కాకుండా చేసుకోవాలనుకోవాలి. సో ఇవన్నీ ఆయన గురించి చెప్పాలంటే చాలా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అతను మాట్లాడుతుంటే సడన్ గా కృష్ణుడు వచ్చేసి నువ్వు ఇట్లా కాదు, అసలు నువ్వు ఆయుర్వేనా, అసలు నీకు ఇది నువ్వు అసలు క్షత్రుడివేనా, నీకు అసలు ఈ బిరుదులని నువ్వు తెచ్చుకునేటివేనా ఇవన్నీ కూడా అని అనేసరికి ఒక్కసారి సంశయంలో పడి లాస్ట్ కి కృష్ణుడు సరెండర్ అవుతాడు. 2 శ్లోకంలో. సో నువ్వు నాకు ఏది చెప్తే నేను వినడానికి రెడీ, కాబట్టి దయచేసి నేను కన్ఫ్యూజ్ అయిపోయినాను, దయచేసి నువ్వే ఏదో ఒకటి చెప్పు అని చెప్పేసి అర్జునుడు సరెండర్ అవుతాడు. ఇంకా అప్పటి నుంచి కృష్ణుడు స్టార్ట్ చేయడమే ఇంకా 11 నుంచి 30 శ్లోకం వరకు మనకి అసలు ఆత్మ శరీరం వీడియో మనం చాలా డీటెయిల్గా వెళ్ళాం అన్నమాట. సో ఈ ఆత్మ శరీరంలోకి వెళ్ళేసరికి చివరికి 30 శ్లోకం సరికి అదేంది, శరీరం అశాశ్వతమైంది, ఆత్మ అత్యంత శాశ్వతమైంది. నువ్వు ఏం చేసినా సరే శరీరం అనేది ఎప్పటికైనా నాశనం అవ్వాల్సింది. నువ్వు ఎంత ఆత్మని నువ్వు విచ్ఛిన్నం చేయాలన్నా ఆత్మ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. అది ఆయుధాలతో కానీ నీరుతో కానీ ఎట్లయినా సరే పంచభూతాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఆత్మ వాటి ప్రభావానికి లోను కాకుండా అది సుస్థిరంగా ఉండబోతుంది. కాబట్టి కృష్ణుడు లాస్ట్ ఏమంటాడు, కాబట్టి నువ్వు యుద్ధం చేయము అంటాడు. ఎందుకంటే నువ్వు యుద్ధం చేయకపోయినా శరీరం నశించిపోద్ది. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన వాళ్ళని ఆత్మలు కాబట్టి ఎప్పుడు చచ్చిపోవు, వాళ్ళు ఎవరు చనిపోరు వాళ్ళు. కాబట్టి ఇది నువ్వు అర్థం చేసుకొని నువ్వు యుద్ధం చేయడం మంచిదని చెప్పేస్తాడు. ఎందుకంటే స్వధర్మం అనేది యుద్ధం చేయమంటుంది. నీ స్వధర్మం, నువ్వు క్షత్రుడు కాబట్టి నీ స్వధర్మం ఏం చెప్తుంది, యుద్ధం చేయమంటుంది అని చెప్తాడు. అంటే ఎంకరేజ్ చేస్తాడు. ఇక్కడ ఏం చెప్పంటే నువ్వు యాక్టివిటీస్ స్టార్ట్ చేయి. కానీ అర్జునుడు ఏమనుకుంటున్నాడు, యుద్ధం నుంచి యాక్టివిటీని కంప్లీట్ గా తను చేయాల్సిన కార్యక్రమాల్ని తన యాక్టివిటీని పక్కనే పెట్టి దూరంగా వెళ్ళి ఏదో సన్యాసం తీసుకోవడం, లేకపోతే మొత్తానికి స్తబ్దతగా ఒక జీవితాన్ని గడపాలనుకుంటున్నాడు. ఏదో ధ్యానాల్లోనో లేకపోతే ఒక వైరాగిగానో ఒక సన్యాసిగానో గడపాలని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తున్నాడు, నువ్వు అలా వెళ్ళడం కంటే కూడా నీ స్వధర్మం వచ్చేసి నేను ఎప్పుడు నువ్వు క్షత్రుడుగా నువ్వు ఆల్రెడీ నీ పేరు ప్రఖ్యాతులు కావచ్చు, నీ స్వభావం అంటే నీకు ఎక్కడ చూసినా సరే నీకు యుద్ధం చేయాలనే తాపత్రయం ఎప్పటికీ నీకు ఉంటది. అది నీ బ్లడ్ లోనే ఉంది. ఓకే, సో కాబట్టి నీకు నీ స్వధర్మం ప్రకారం యుద్ధం చేయడం మంచిది, నువ్వు వెళ్ళిపోవడం అంత మంచిది కాదు అంటాడు. సో తర్వాత మళ్ళీ ఎంకరేజ్ చేస్తాడు. ఓకే, నువ్వు నాకేం సుఖం రాదనుకుంటున్నావు కదా, దీనివల్ల నాకేం ఆనందం వస్తుంది అన్నావు కదా, కాదు, నీకు యుద్ధంలో గెలిచినా ఓడినా నీకు యుద్ధం వల్లే నీకు ఆనందం వస్తుంది. ఎందుకంటే నీకు లోపల నీకు నరనరాల్లో క్షత్రియ స్వభావం నీలో ఉంది. కాబట్టి యుద్ధంలో నీకు గెలిచినా ఓడినా కూడా, గెలిస్తే రాజ్యం వస్తుంది, ఓడిపోతే స్వర్గం వస్తుంది, ఎటు నీకు ఆనందం వస్తుంది. కానీ నువ్వు ఇందాక ఏమన్నావు, యుద్ధం చేస్తే పాపం ఏమో అనుకున్నావు. కానీ యాక్చువల్గా నువ్వు యుద్ధం చేయకపోతేనే పాపం ఇక్కడ. ఎందుకంటే నీ అసలైన విద్యుత్ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకపోవడం నీకు పాపం. ఎందుకంటే క్షత్రుడిగా నీ అడ్మినిస్ట్రేషన్ లో అందరికి మేలు జరగాలి తప్ప నీ వల్ల ఇబ్బంది జరగకూడదు అందరికి, వ్యవస్థలకి. కాబట్టి లాస్ట్ లో ఏమంటాడు, అందుకని దాన్ని సకామ కర్మయోగం, SKKYN, సకామ కర్మయోగం. అంటే ఆయన ఏదో ఆశించి యుద్ధం చేయొద్దు అనుకుంటున్నాడు. అంటే దీనివల్ల నాకు లాభం లేదు కదా, దీనివల్ల నాకు సుఖం లేదు కదా, దీనివల్ల నాకు పాపం కదా అని ఆల్రెడీ రిజల్ట్ ముందు పెట్టుకొని నేను యుద్ధం చేయను అంటున్నాడు. కానీ కృష్ణుడే లేదు నువ్వు సకామ కర్మయోగం అయినా సరే నువ్వు యుద్ధం చేసినా నీకు మేలు అంటున్నాడు. ఓకేనా, అంటే నువ్వు రాంగ్ డైరెక్షన్ లో ఆలోచిస్తున్నావు ఇప్పుడు అని కృష్ణుడు చెప్తున్నాడు. కానీ అప్పుడు నెక్స్ట్ లెవెల్ కృష్ణ ఏమంటాడు, నువ్వు యుద్ధం చేయాల్సిందే కానీ నువ్వు ఫలితాన్ని ఆశించకుండా యుద్ధం చేసినట్లయితే నీకు ఇంకా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇంకా ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. యుద్ధము విధి అని ఫలితం కోసం కాకుండా చేసినట్లయితే దీర్ఘకాలిక ప్రయోజనం ఇంకా ఎక్కువ ఉంది అంటాడు. అప్పుడే ఇక్కడ బుద్ధి యోగాన్ని 2వ అధ్యాయం 39వ శ్లోకం 40వ శ్లోకంలో ఓకే కృష్ణుడు ఈ బుద్ధి యోగాన్ని పెడతాడు అనమాట. ఓకే, నేహాభిక్రమణ ఆసోస్తి ప్రత్యో వాయోన విద్యతే స్వల్పమప్యస ధర్మస్య త్రాయతో మహతో భయ. సో ఈ ధర్మాన్ని నువ్వు స్వల్పంగా పాటించినా కూడా నువ్వు ఎన్నో భయంకరమైనటువంటి భయాల నుంచి నువ్వు బయటపడతావు అంటాడు. ఓకే, సో ఆ తర్వాత మనకు తెలిసింది ఇంకా కృష్ణుడు అక్కడి నుంచి దాని యొక్క ఫలితాలని, బుద్ధి యోగం యొక్క
అసలైనటువంటి ప్రయోజనాలు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రారంభిస్తాడు. సో నిష్కామ కర్మయోగం అన్నా, భక్తి యోగం అన్నా, ఓకేనా, ఫలితములను అనుభవించే స్వభావాన్ని వదిలేయడమే. అంటే బుద్ధి యోగం, ఆయన చెప్పిన ప్రకారంగా బుద్ధి యోగం అంటే ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా నువ్వు యాక్టివిటీ చేయాలి. నువ్వు అక్కడ యుద్ధం అనే యాక్టివిటీ చేయాలి, కానీ ఫలితాన్ని ఆశించకుండా చేయాలి. ఎందుకంటే నా స్వధర్మము, నేను యుద్ధం చేయడం, క్షత్రియుడిగా యుద్ధం చేయడమే నాకు వాల్యూస్, నాకు విలువ వస్తుంది. నా ధర్మానికి నేను సరైనటువంటి ఇది నేను చేసినట్టుగా ఉంటాను అని తను కార్యక్రమం, ఆ యుద్ధం అనే కార్యం చేస్తేనే, ఓకేనా, కానీ ఫలితం లేకుండా చేయాలి, ఫలితాన్ని ఆశించకుండా చేయడమే బుద్ధి యోగం అంటే. చాలా మంది అందుకే ఇక్కడ అర్జునుడు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాడు అని అంటే, ఇక్కడ బుద్ధి అంటే అర్జునుడు ఏమనుకుంటున్నాడంటే, తెలివిగా ఆలోచిస్తే ఇంత ఘోరమైనటువంటి రక్తపాతం అవసరమా మనకి? నేను ఒక్కడిని నాకు ఈ రాజ్యం మీద ఆశ వదులుకుంటే, ఈ అనుభవించేటువంటి ఈ కోరిక నేను వదులుకోగలిగితే, నేను ఇంత పెద్ద రక్తపాతాన్ని నేను అనవసరంగా సృష్టించుకుని నేను ఆపగలను కదా. కాబట్టి తెలివిగా నేను బాగానే ఆలోచిస్తున్నాను కదా అనుకుంటున్నాడు. కానీ కృష్ణుడు చెప్పే బుద్ధి యోగం ఏంటి అని అంటే, ఇక్కడ నువ్వు నువ్వు నీ కార్యాన్ని నువ్వు చెయ్యి, కానీ ఫలితాన్ని ఆశించకుండా చెయ్యి. అంటే కర్మను చేయమన్నాడు, కానీ ఫలితాన్ని ఆశించకుండా కర్మను చేయమంటున్నాడు. లేదా కృష్ణుడు చెప్తున్నాడు కదా యుద్ధం చేయమని చెప్పి, కాబట్టి నువ్వు యుద్ధం చేయమన్నాడు. కానీ అర్జునుడు ఏమనుకుంటున్నాడంటే, నువ్వు తెలివిగా ఆలోచిస్తే అతను ఏమనుకుంటున్నాడంటే, కర్మ చేయడం అంటే యుద్ధం చేయడం. బుద్ధిగా ఆలోచించడం అంటే, నేను యుద్ధం చేసి ఇంత ఉపద్రవం వస్తుంది కాబట్టి, ఇన్ని వేల మంది చచ్చిపోతారు కాబట్టి, ఇన్ని కుటుంబాలు అస్తవ్యస్తం అవుతాయి కాబట్టి, దీనివల్ల కుల ఆచారం, కుల సంప్రదాయాన్ని కూడా అస్తవ్యస్తం అవుతాయి కాబట్టి, కానీ తెలివిగా ఆలోచిస్తే యుద్ధం నుంచి తప్పకుండా నిజమైన బుద్ధి, నేను సరైన బుద్ధిని నేను ప్రదర్శించినట్టు కదా. సో కృష్ణుడేమో బుద్ధి యోగం గురించి మాట్లాడుతుంటే, అర్జునుడేమో సామాజిక బుద్ధి గురించి ఆలోచిస్తున్నాడు. ఇంకొంచెం క్లారిటీ వస్తుంది మనకి. సో బుద్ధి కానీ మనసును కానీ మనం కానీ ఆలోచిస్తే, అక్కడ అలాగే కృష్ణుడు ఏమంటున్నాడు, నీ మనసు బుద్ధి కోరికలను తీర్చుకునే వేదాలలోని ఘట్టాల నుండి బయటపడాలి. నువ్వు ద్వంద్వాల నుంచి నువ్వు బయటికి రావాలి అంటున్నాడు. ద్వంద్వాలకు అతీతంగా రావాలి అన్నాడు. ఎందుకని? బుద్ధి యోగంలో కంటే ముందు ఆయన సకామ కర్మ యోగంలో అతను ఇప్పుడు యుద్ధం చేయనంటున్నాడు. ఎందుకంటే ఫలితాన్ని ఆశించి అతను కోరిక ఉంది, మా వాళ్ళు బాగుండాలి, మా వాళ్ళు బాగా అనుభవించాలి, అనవసరంగా మా గురువుని లేదా మా తాతని వాళ్ళని ఎందుకు నేను శారీరకంగా ఇబ్బంది పడడం ఎందుకు, వాళ్ళు బాగుంటే కదా నేను కూడా బాగుంటాను. ఇక్కడ వాళ్ళు బాగుండాలి అని కోరుకోవడం కోరిక, ఆయన సొంత స్వప్రయోజనం, అది ఆయన ఇంద్రియ తృప్తి అది. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు, నువ్వు నీ సొంత ఫలితం కోసం, నువ్వు వాళ్ళేదో బాగుండాలని చెప్పేసి నీ స్వార్థం కోసం నువ్వు ప్రపంచంలో ఉండేటువంటి అందరిని నువ్వు ఇంకా దీర్ఘకాలంగా ఇంకా ఇబ్బంది పెట్టబోతావు. నువ్వు అసలు క్షత్రియుడిగా ఒకసారి యుద్ధంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు నా వాళ్ళ కాదని నువ్వు ఆలోచించకూడదు. అంటే ఇదంతా ఎట్లా అంటే, సకామ కర్మ యోగంలో ప్రసంగం ఉన్నావు, సకామంలో ఉన్నావు, అది మంచిది కాదు. కాబట్టి నువ్వు ఈ కోరికలు తీర్చుకునే వేదాల్లో కొన్ని ఘట్టాలు లేదా కొన్ని అంశాల నుంచి నువ్వు బయటపడాలి. నువ్వు లేకపోతే దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు మనకి. ఎందుకంటే పాపపుణ్య కర్మలు ఇరుక్కుంటాం మనం. పాపపుణ్య ఇరుక్కులు మళ్ళీ కిందకి రావాల్సిందే, మళ్ళీ అనుభవించాల్సిందే. కాబట్టి ఇప్పుడు నువ్వు యుద్ధం చేయకపోతే, వాళ్ళను చంపకపోతే, వాళ్ళు ఇంకా ఈ సమాజాన్ని ఇంకా భ్రష్టు పట్టిస్తారు. ఇంకా ధర్మంగా నడపాల్సిన వ్యవస్థలు, న్యాయంగా వ్యవస్థలు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క స్వార్థంతోనో, వాళ్ళ యొక్క అహంకారంతోనో ఇంకా వాళ్ళు వ్యవస్థల్ని ఇంకా అస్తవ్యస్తం చేస్తారు వాళ్ళు. కాబట్టి నువ్వు ఈ సకామ కర్మ నుంచి నువ్వు బయటపడాలంటే, నువ్వు ఈ వేదాల్లో ఉన్నటువంటి ఈ ఘట్టాలు ఏవైతే కోరిక ఎలా తీర్చుకోవాలో
లేదా నేను ఎట్లా ఆనందంగా ఉండాలో కేవలం ఇంద్రియాలను సుఖపెట్టుకుంటూ అనేటువంటి ఈ ఇది నుంచి నువ్వు బయటికి రావాలా అంటాడు. ఓకే. అప్పుడు నిజంగా అలా ఉంటారా? అలాగ ఎవరైనా సరే ఫలితాన్ని ఆశించకుండా ఎవరైనా సరే ఈ కార్య ఈ వాళ్ళ కార్యాలు నిర్వర్తించగలుగుతారు. ఎందుకంటే మన సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఫలితాన్ని ఆశించకుండా మాత్రం ఎవరు ఏ కార్యం చేసే పరిస్థితి మనం చూడలా. వెనకాల ఏదో ఒక పెట్టుకో ఉంటారు. అందుకే ఆయనకి డౌటొచ్చి అసలు స్థితప్రజ్ఞుడు అనేవాడు ఉన్నాడా? అదే అంటే ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, మరి అతను ఎలా మాట్లాడతాడు? ఎలా కూర్చుంటాడు? ఎలా నడుస్తాడు? అని నెక్స్ట్ ఆ 3 ప్రశ్నలేస్తాడు. అప్పుడు అప్పుడు కృష్ణుడు అంటాడు, ఓవరాల్‌గా నేను డీటెయిల్స్‌లోకి వెళ్ళట్లేదు ఇంకా. అన్నిటిలోనూ సమతోను పాటించేవాడు. ద్వంద్వాల్లో మంచి చెడులు, కష్ట నష్టాలు. సో, తనకి ఒక్కోసారి దుఃఖకరమైన పరిస్థితులొస్తాయి. సంతోషకర పరిస్థితులొస్తాయి. అయినా గూడా తను దుఃఖం వచ్చినప్పుడు విపరీతం ఆయన కృంగిపోయేది లేదు. సంతోషం వస్తే విపరీతంగా ఆయన ఆహ్, ఆహ్, ఆనందంలో ఎగిరిపోయేదేం లేదు. మొత్తానికి సమత్వం పాటిస్తాడనమాట. ఇంకా చెప్పాలంటే మనకి కృష్ణుడు తనకి ఒక కూర్మంలాగా తన ఇంద్రియాలని ఎప్పుడెప్పుడు ఎలా వాడుతుంటే ఒక 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 తాబేలుని ఉద్దేశించి చెప్తాడనమాట. తాబేలు ఎట్లాగైతే అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం తన ఇంద్రియాలను వాడడం, ప్రతికూల పరిస్థితులు వస్తే ఇంద్రియాలు మళ్ళీ లోపల తన చిప్పలోకి ఎలాగైతే కాళ్ళు, చేతులన్నీ లోపలికెళ్ళిపోతాయో. సో, ఈ స్థితప్రజ్ఞుడిని ఒక తాబేలు కింద పోల్చి అదే విధంగా తను కూడా తన ఇంద్రియాలు ఎప్పుడు కూడా కంట్రోల్ మిస్ అయ్యేదానికి అవకాశం లేదు. ఎప్పుడు చూసినా ఫుల్ కంట్రోల్‌లో ఉంటాడు. అవసరం మేరకు మాత్రమే వాడతాడు అని. అలాగే తను ఒక మత్పర అంటే నిరంతరం కృష్ణుడి మీదే ఆధారపడతాడు. లేదా తన ఇంద్రియాలను కృష్ణుడి కోసం వాడతాడు. ఓకే. సో, తద్వారా ఓకేనా, తను కృష్ణుడి మీద నిమగ్నం చేయడం వల్ల అతను అంత కంట్రోల్ వస్తుంది అతనికి. తన జీవితం మీద అని చెప్పడం అది మనం చూసాము. సో, రెండో అధ్యాయం 11 నుంచి 30 శ్లోకం ఫస్ట్ ఏమో జ్ఞానయోగం చెప్పాడు. జ్ఞానం సంబంధించి చెప్పాడు. ఆ తర్వాత క్రమంగా మళ్ళీ కర్మయోగానికొచ్చేసాడు. అంటే సకామ కర్మలోకొచ్చేసాడు. ఫస్ట్ ఈవిడేమో హైయెస్ట్ నాలెడ్జ్ ఇచ్చేసాడు. కానీ అర్జునుడు ఆ స్థితిలో లేడు. ఆ స్థాయిలో ఇప్పుడు శరీరము, ఆత్మ అని వెంటనే వాటి మధ్య భేదాన్ని అర్థం చేసుకొని వెంటనే ఆయన యాక్షన్‌లో దిగే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం గూడా ఎన్నో క్లాసులు వినుంటాం ఆత్మ, శరీరం అని. కానీ వన్స్ క్లాస్ అయిన తర్వాత మళ్ళీ మనం మామూలుగా మనం దైనందిన జీవితంలో ఇంకా మళ్ళీ యథావిధంగా మన కోరికలు, మన స్వభావాలు మళ్ళీ తిరిగొచ్చేస్తాయి. సో, అలాగా ఫస్ట్ హైయెస్ట్ నాలెడ్జ్ ఇచ్చేసాడు. జ్ఞానయోగం ఇచ్చేసాడు. రియల్ నాలెడ్జ్ ఇచ్చేసాడు. కానీ, కృష్ణుడికి తెలుసు అర్జునుడు ఆ స్థితిలో లేడు అని. కానీ క్రమంగా మళ్ళీ నెక్స్ట్‌కి ఏమో చేశాడు, తను అనుకున్నట్టు అర్జునుడు ఏ విధంగా అయితే ఆహ్, ఈ 4 కారణాలు చెప్పాడో యుద్ధం నుంచి నేను తప్పుకోవాలి, తప్పుకోవడమే మంచిది అని. సో, దానికి కావాల్సిన ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ ఇంకా తర్వాత శ్లోకాలు వస్తే ఫైనల్‌గా 47వ శ్లోకంలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే నువ్వు కర్మ అధికారివి అంటున్నాడు. కర్మ అధికారి అంటే అర్థం ఏంటంటే కర్మణ్యేవాధికారస్తే అధికారి కర్మాధికారి అంటే తన ప్లాట్‌ఫార్మ్ ఏంటంటే తను ఖచ్చితంగా ఇప్పుడు యాక్టివిటీ చేస్తేనే తను హైయర్ లెవెల్‌కి వెళ్ళగలుగుతాడు. అంటే కర్మ నుంచి తర్వాత జ్ఞానం వైపు వెళ్ళగలుగుతాడు. జ్ఞానం నుంచి తర్వాత అతను అష్టాంగ యోగం నుంచి తర్వాత అతను భక్తి యోగానికి వెళ్ళగలుగుతాడు. కానీ అర్జునుడు ఏమనుకుంటున్నాడంటే అర్జునుడు కర్మ చేస్తే నాకు పాపం అంటుకుంటది గదా! ఎందుకంటే పెద్దవాళ్ళు చనిపోతారు ఇదంతా. బుద్ధి అంటే నిజమైన జ్ఞానంతో ఆలోచిస్తే జ్ఞానం ఆలోచిస్తే నేను యుద్ధం నుంచి వెళ్ళిపోయి నా పాటికి నేను ధ్యానం చేస్తేనే అది ఉన్నత స్థితి గదా! అనుకుంటున్నాడు. కానీ కానీ జ్ఞానంలో మనం వెళ్లి కూర్చోవాలంటే, జ్ఞాన స్థితిలోకి మనం వెళ్ళాలంటే, హృదయంలో కోరికలు లేకుండా ఉన్న స్థితిలోకి వెళ్తేనే అప్పుడు మనసు అంగీకరించి ఒక స్థితిలో కూర్చొనిస్తుంది. అందుకే ఇక్కడ కృష్ణుడు అర్జునుడిని కర్మణ్యేవాధికారస్ అంటే నువ్వు ప్రస్తుతానికి నువ్వు వెళ్ళాలనుకున్నా నువ్వు ఎక్కువ కాలం అక్కడ కూర్చోలేవు అక్కడ. ఎందుకంటే లోపల ఇంకా నీకు రాగద్వేషాలున్నాయి. ఇంకా నా వాళ్ళు, వాళ్ళని ఓకే. ఇంకా నేను వీళ్ళ యొక్క మంచి చెడులు
కష్ట నష్టాలు ఇవన్నీ కూడా ఆ అనుభవంలోకి నువ్వు ఉన్నావు ఇంకా ఇప్పటికి ఇంకా కూడా. నువ్వు వాటికి ఇంకా అతీతంలోకి నువ్వు రాలేదు. కానీ నువ్వు చెప్పే మాటలు మాత్రం నేను అతీతంగా నేను వెళ్ళగలను. నేను ఇయన్నీ లేకుండా నేను వెళ్లి అక్కడ కూర్చొని నేను ధ్యానంలోనో లేకపోతే నేను సన్యాసమో లేదా వైరాగ్యంలో నేను ఉండగలను అని నువ్వు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు ఇప్పుడు. కానీ వాస్తవానికి నీది కర్మణ్యేవాధికారస్తే. అంటే నువ్వు కర్మ అనేటువంటి ఈ స్థితిలో ఉన్న అంటే మనం కూడా చూసామనుకోండి. మిలిటరీలో మనం గమనించినప్పుడు మనం జనరల్‌గా సపోజ్ మిలిటరీలోకి ఎంటర్ అయ్యామనుకోండి. మనకేమనిపిస్తుందంటే మనకు మిలిటరీలో ఎళ్ళంగానే సడెన్‌గా మనం గన్నులు తీసేసుకోవాలా, గన్నులు తీసుకొని రైట్ వే డైరెక్ట్‌గా వెళ్లి రైట్ టార్గెట్‌ని కొట్టాలి, షూట్ చేయాలి. మన హై లెవెల్స్‌కి వెళ్ళిపోయేసి ఒక ఆఫీసర్ లాగా అందరిని మనం కమాండ్ చేయాలి. అంటే మనం మిలిటరీలోకి ఎంటర్ అవ్వక ముందర మన థాట్స్ అంతా కూడా ఎలా ఉంటదంటే లోపలికి వెళ్ళంగానే మనకి గన్ ఇచ్చేస్తారు. వెంటనే ట్రైనింగ్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ వెంటనే మనం ఆఫీసర్ అయిపోతా ఉంటాం. కానీ యాక్చువల్‌గా చెప్పాలంటే మిలిటరీలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ అత్యంత ఒకరేం చెప్పాలంటే నీచమైన కార్యక్రమాలు, నీచమైనటువంటి కార్యాలు తను ఒక సర్వెంట్ లాగా ఓకేనా? అంటే అత్యంత సామాజికంగా కొంచెం తక్కువ స్థాయి పనులు తనని బాగా ఇచ్చే పరిస్థితి తనకి ఎక్కువ యాక్టివిటీస్ ఇస్తారు అతనికి. ఆడ పరిగెత్తు, ఇక్కడ పరిగెత్తు లేకపోతే అన్ని యాక్టివిటీస్ అన్ని ఫిజికల్ యాక్టివిటీసే ఉంటాయి. ఇంకా ఒకసారి తన తప్పు లేకపోయినా సరే ఒక ఆఫీసర్‌కి నువ్వు బద్ధుడై ఉండాల్సిందే అన్నట్టుగా వాళ్ళ యొక్క వ్యవహారం ఉంటుంది. ఇంత జరిగి వాళ్ళని బాగా పిండేసి వాళ్ళ ఉన్నటువంటి అదంతా తీసి అల్టిమేట్‌గా వాళ్ళ మనసు ఎప్పుడైతే నేను ఇంకొక ఆఫీసర్‌కి నేను బద్ధుడినే అని ఎప్పుడైతే తనకు అనిపిస్తుందో అప్పుడు తనకి మిగతాది ఈ వెపన్స్ అన్నీ ఇస్తారనమాట. అదే స్టార్టింగ్‌లోనే వెపన్స్ ఇచ్చేసారనుకోండి ఏమవుతుంది? తను ఖచ్చితంగా దానివల్ల తన జీవితానికి ముప్పు ఉంది లేదా ఎదుటి జీవితాలకు ముప్పు ఉంది. సో ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీస్‌తో ఫిజికల్ ప్లాట్‌ఫార్మ్‌లోనే మనకి కావాల్సిందంతా మనం చేసినప్పుడు అప్పుడు మనకి మెచ్యూరిటీ వస్తుందన్నమాట. అప్పుడు సిట్యుయేషన్స్ హ్యాండిల్ చేసే పరిస్థితి మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇద్దరు ముగ్గురు సైనికులు ఒకేసారి వచ్చినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఎలా మనం ఫేస్ చేయాలి? లేదా మన సొంత వాళ్ళే ప్రాణాలు కోల్పోతుంటే వాళ్ళని మనం ఎట్లా కాపాడుకోవాలి? ఒకవైపు శత్రువులు వచ్చి దాడి చేస్తా ఉంటే ఇవన్నీ ఫిజికల్‌గా ట్రైనింగ్ కాకుండా ఫిజికల్‌గా మనం అలాంటి హార్డ్ ట్రైనింగ్‌లోకి, హార్డ్ సిట్యుయేషన్స్‌కి మనం వెళ్ళకపోతే ఓకే. రేపు మనసు స్థిరంగా ఎలా ఉండబోతుంది? అప్పుడు మన స్థిరంగా మన సెంటిమెంటల్ ప్లాట్‌ఫార్మ్‌లోకి మనం వెళ్ళామనుకో అయ్యయ్యో! నేను అతన్ని ఎట్లా చంపేదాన్ని అతను కూడా కుటుంబం ఉంది గదా! ఎంతనుకున్నా అతను మన శత్రువైన అతనికి కుటుంబం ఉంది గదా! అతను కూడా జీవితం ఉంది గదా! వాళ్ళ తల్లిదండ్రులు పాపం ఏమనుకుంటారో? అని ఈ ప్లాట్‌ఫార్మ్‌లోకి వెళ్ళిపోతాం. ఈ ప్లాట్‌ఫార్మ్‌లోకి వెళ్లి అప్పుడు నిజంగా మనం కాల్చగలుగుతామా? నిజంగా వాళ్ళతో నిజంగా మనం దేనికైతే మనల్ని పెట్టుకున్నారో ఉద్యోగంలో అది మనం న్యాయంగా మనం నిర్వర్తించగలుగుతామా? నిర్వర్తించలేనప్పుడు అప్పుడు 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 మనం ఆ పొజిషన్‌లో ఉండడమే మనం వేస్ట్ కదా అసలు. అసలు ఉద్దేశ్యం పోయింది కదా! అలా ఇక్కడ కూడా అంటే ఒక సరైనటువంటి ఒక మెచ్యూరిటీలోకి రాకుండా, ఒక సరైనటువంటి ఒక ట్రైనింగ్‌లోకి వెళ్ళకుండా, ఒక పద్ధతిలో శిక్షణలోకి మనం వెళ్ళకుండా, నేను హైయర్ పొజిషన్ తీసేసుకుంటాను అనంటే అది కష్టం. ఖచ్చితంగా అతను ప్రాణాలు కోల్పోతాడతను. ఎందుకంటే అటువంటి సిట్యుయేషన్స్‌లోకి అటువంటి పరిస్థితిలోకి అతను వెళ్ళి అన్ని పరిస్థితులను ఎదుర్కొని ట్రైనింగ్ తీసుకోకపోతే ఖచ్చితంగా అతను నెక్స్ట్ అతను చనిపోబోతాడింకా. ఎందుకంటే తననే కాల్చుకోవచ్చు. లేదా ఎదుటి వాడిని కాదు. ఎందుకంటే మనకేం ట్రైనింగ్ లేదు కదా! అలా ఇక్కడ కూడా అర్జునుడు తెలియకుండా హైర్ ప్లాట్‌ఫార్మ్‌కి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. జ్ఞాన యోగమో లేకపోతే అష్టాంగ యోగం నేను దూరంగా వెళ్ళిపోను. నాకు ఈ యాక్టివిటీ అనేది నాకు ఇంపార్టెంట్ కాదు. నాకు ఈ కర్మ అనేది ఇంపార్టెంట్ కాదు. నా కర్మయోగంలో నాకు ఎటువంటి నేను పాపాలు చేస్తానేమో అనుకుంటున్నాడు.
కానీ యాక్చువల్గా చెప్పాలంటే దీంట్లో కర్మయోగంలో సరిగ్గా ట్రైనింగ్ కాకుండా, సరిగ్గా సేవలు చేయకుండా, మంచి చెడుల్ని అయిన వాళ్ళని అంటే సమత్వంలోకి వెళ్ళకుండా నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను అంటే అది కుదరదు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనందరం ఉన్నాం. 16 మాలలు జపం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అనుకున్న 16 మాలలు జపం చేస్తుంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు మనసులో ఇంకా అవే భావాలున్నాయి. ఇంకా ఇంకా అవే జరుగుతా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఎటువంటి ఇది లేదు. ఎటువంటి ఇది జరగట్లేదే. అనుకున్నట్టుగా సమత్వం రావట్లేదే. ఇంకా ఆహ్, ఎన్నో బలహీనతలున్నాయి. ఇంకా అలవాట్లున్నాయి. ఇయన్నీ ఎప్పటికవుతాయి అని యాక్చువల్‌గా చెప్పాలంటే హరే కృష్ణ మంత్రం మనం చెప్పి ఒక దగ్గరే కూర్చొని ఆ మంత్రం మీద ధ్యాస పెట్టడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే అనేక జన్మల వాసనలు ఓకే. ఈ జన్మలో ఉన్నటువంటి అనేకటువంటి అనుభవాలు, గత జన్మ అనుభవాలు ఇవన్నీ లోపల ఉండి మనసు స్థిరంగా అవ్వకుండా ఎంతో గందరగోళం అవుతా ఉంటది. డైరెక్ట్‌గా మనం జపంలోకి వెళ్ళిపోయినా కూడా వెంటనే మనకి ఇమ్మీడియేట్‌గా మనం ఒకే దగ్గర కూర్చొని చెట్టు కింద కూర్చొని నేను 16 మాలలు కాదు 32 మాల 64 మాలలు నేను జపం చేస్తాను. చూసావా నేను నేను నిరూపించుకుంటాను చూడు అంటే అది కుదరదనమాట. అందుకే ప్రభుపాదుల వారు ఓకేనా 8 గంటల కింద లెక్కేసుకొని 16 మాల జపం, కథ వినడం లేదా చదవడం, తర్వాత సేవ చేయడం. సో ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ యాక్టివిటీస్‌లోకి వెళ్తేనే తప్ప మనసు స్థిరం కాదు. అర్జునుడేమో హయ్యర్ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. కింద అసలు కర్మ అనే ప్లాట్‌ఫామ్ మీద ఈ కర్మయోగం తను చేయాల్సిన విధి ధర్మాలను నిర్వర్తించకుండా తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. సో తప్పించుకోవాలని ప్రయత్నించే క్రమంలో కృష్ణుడు నువ్వు తప్పించుకున్నావు అనుకోండి, ఇక్కడ కాదు నువ్వు ఇంకా ఎక్కువ ప్రాబ్లంలో పడతావు ఇంకా నువ్వు. నీకు అనిపించుండొచ్చు అబ్బా నాకు చాలా స్థిరత్వం వచ్చేసింది. నాకిప్పుడు నాకు ఈ రాజ్యం పట్ల ఎలాంటి వ్యామోహం లేదు. నాకు వీటి మీద ఏ ఆశ లేదు, ఏ కోరిక లేదు. ఓకేనా? చూసావా నేను ఎంత బ్యాలెన్స్డ్‌గా ఉన్నాను. ఇంత యుద్ధం మధ్యలో కూడా నేను యుద్ధం చేయకూడదు అనేటువంటి నా స్థిరత్వాన్ని నిజంగా ఎంతో ఎంతో గొప్పదిది. నేను సన్యాసం ప్లాట్‌ఫామ్ నేను తీసేసుకుంటున్నానంటే, ఇంత అర్జున్‌లో కూడా నేను వైరాగ్యాన్ని చూపిస్తానంటే, అసలు నిజంగా ఎంత హయ్యర్ సిట్యుయేషన్‌లో ఉన్నాను కదా నేను అని అనుకుంటున్నాడు. కానీ కృష్ణుడు నీకు ఇంకా ఆ స్థితిలో లేవు నాయన. ఇంకా నువ్వు సకామ కర్మయోగంలోనే ఇంకా నువ్వు ఫలితం ఆశిస్తూ యుద్ధం చేయాలా వద్దా అని ఇంకా నువ్వు ఆ సంశయంలో ఉన్నావంటే ఇంకా నువ్వు ఆ పరిస్థితిలో లేవు అని. సో ఖచ్చితంగా నీకు యుద్ధమే నీ మనసుని ప్యూరిఫై చేస్తుంది. నీకు యుద్ధమే మనసును స్థిరం చేస్తుంది. ఎందుకంటే నీ స్వభావం అది. ఎవరి స్వభావాన్ని బట్టి అందుకనే వాళ్ళు ఆ ఉద్యోగాన్ని కానీ ఆ వ్యాపారాన్ని కానీ అలా చేస్తేనే కొంతకాలం అయిన తర్వాత మనసు స్థిరపడుతుంది. సో 49లో ఏం చెప్పాడు కృష్ణుడు? దూరేహి అవరం కర్మ బుద్ధి యోగ జనంజయ అన్నాడు. అంటే ఇక్కడ బుద్ధి యోగాన్ని హైలైట్ చేస్తున్నాడు. అంటే బుద్ధి యోగం కృష్ణుడు ప్రకారం బుద్ధి యోగం అంటే ఏంటి? నువ్వు కర్మలు చేయాలి కానీ ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయడం బుద్ధి యోగం. ఈయన చెప్పిన అప్పుడు ఏమన్నాడు? నీ పాత సకామ కర్మయోగం నీకు ఉన్నటువంటి ఆ కోరికలకు సంబంధించిన అవన్నీ నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఇంకా అది పక్కకెళ్ళి ఫలితాన్ని ఆశించకుండా చేసే కర్మలు రీప్లేస్ అవుతాయి. ఇంకా అంటే ఒక మెట్టు పైకెక్కినట్టే. సకామ కర్మయోగ, దానిపైన నిష్కామ కర్మయోగ, దానిపైన జ్ఞానయోగ, దానిపైన అష్టాంగ యోగ, దానిపైన భక్తి యోగ. ఇది ల్యాడర్ అన్నమాట. ఒక నిచ్చెన లాగా. సకామ కర్మ యోగం చేయకుండానే నిష్కామ కర్మయోగం మనం పోలేము. నిష్కామ కర్మయోగం నుంచి మనం పూర్తి కాకుండానే మనం జ్ఞానయోగాలకు పోలేము. జ్ఞానయోగులకి కంప్లీట్ తీసుకోగానే అష్టాంగ యోగం పోలేము.
మళ్ళీ ఉద్యోగానికి పోలేము. అంటే ఒక పరిస్థితిలో. నేను ఇంకొక ఆల్టర్‌నేటివ్ ఇంకో విషయం చెప్తాను. డైరెక్ట్‌గా మనం భక్తి యోగానికి ఎలా ఎళ్ళగలం అని. అది ఒక ఇంకో ఛానెల్ ఉంది డైరెక్ట్‌గా మన భక్తి యోగా అనడానికి. కానీ ప్రస్తుతానికి అంటే కృష్ణుడు చెప్పే విధానంలో ఓకేనా? నువ్వు ఇంకా కర్మ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నావు. నువ్వు యాక్టివిటీ చేయాల్సిందే. యాక్టివిటీ తప్పించుకొని మాత్రం నువ్వు వెంటనే వేరే దగ్గరికెళ్ళి నేను హయ్యర్ ప్లాట్‌ఫార్మ్‌లోకి నేను వెంటనే నేను వెళ్ళిపోతాననేది కుదరదు. ఓకేనా? సో, ఇక్కడ 49వ శ్లోకంలో ఓకేనా? నువ్వు బుద్ధి యోగం చేసినట్లయితే ఓకే. బుద్ధి యోగం అంటే నిష్కామ కర్మయోగం. అంటే ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయడం. నువ్వు చేసేటట్టు క్రమక్రమంగా దీన్ని ప్రాక్టీస్ చేస్తే క్రమంగా నీకు కోరికలతో కూడుకున్న కర్మల నుంచి నువ్వు బయటపడిపోతావు. కానీ అర్జునుడు ఏమనుకుంటాడంటే ఇక్కడ ఓకేనా? దూరేనిహి అవరం కర్మ బుద్ధి యోగా జనంజయ అని ఈ ఫ్రేజ్ వాడినప్పుడు అర్జునుడు ఏమనుకుంటాడంటే ఈ కర్మ అంటే ఈయన ఉద్దేశంలో కర్మ అంటే యుద్ధం చేయడం కదా! ఓకేనా? ఈ యుద్ధం చేయడం అనేది నీచమైన కర్మలో దూరేహి ఆవరం కర్మ అంటే నీచమైన కర్మ ఏంటి ఇక్కడ? ఆయన ఉద్దేశ ప్రకారంగా యుద్ధం చేయడం నీచమైన కర్మ. ఎందుకంటే దీనివల్ల చాలా మంది చచ్చిపోతున్నారు. కాబట్టి నువ్వు బుద్ధిని ఉపయోగించుకొని నువ్వు ఓకేనా? యుద్ధాన్ని నుంచి నువ్వు బయటకొచ్చేసేయి. అసలు నువ్వు ఇలాంటి పాప కర్మలు చేసేటువంటి విషయం నుంచి నువ్వు బయటకొచ్చేయవచ్చు అని అర్జునుడు అనుకుంటున్నాడు అట్లాగా. నువ్వు తెలివితేటలు ఉపయోగిస్తే ఇక్కడ బుద్ధి యోగం అంటే ఇతనే ఒకడు బుద్ధి అనే పదం వాడేసరికి నువ్వు సరిగ్గా ఆలోచించు సామాజికంగా ఏది మంచిదో యుద్ధం చేసి ఇంతమంది చచ్చిపోతారు కాబట్టి నువ్వు తెలివితేటలు ఉపయోగించి నువ్వు అసలు ఈ యుద్ధం నుంచి నువ్వు బయటకు వచ్చేసేయి. ఎందుకంటే అర్జునుడు సంబంధించినంత వరకు యుద్ధం అనేది పాపకర్మ. సో ఇతనేమనుకుంటున్నాడంటే కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? నువ్వు ఈ కర్మల నుంచి నువ్వు బయటపడాలి. ఈ నీచమైన కర్మల నుంచి బయటపడాలంటే నువ్వు బుద్ధిని ఉపయోగించు అని అన్నట్టుగా అర్జునుడు అనుకుంటున్నాడు. కానీ కృష్ణుడు చెప్పేది ఏంటి అనంటే నువ్వు ఫలితాన్ని ఆశించకుండా చేసే కర్మలు మేలు. ఇది ఫలితాన్ని ఆశించే కర్మల కంటే. ఇక్కడ ఫలితాన్ని ఆశించి కర్మలు ఏం చేస్తాడు ఈయన? యుద్ధం చేయొద్దనుకుంటున్నాడు. ఇక్కడ ఫలితాన్ని ఆశించి యుద్ధం చేయొద్దంటున్నాడు. బుద్ధి యోగంలో ఏమన్నాడు? నువ్వు నీ కర్మని నువ్వు చేసుకో. బట్ ఫలితాన్ని ఆశించబాక అంటున్నాడు. సో, ఈ బుద్ధి యోగం అనే పదము కృష్ణుడు ఒక విధంగా చెప్తుంటే అంటే నువ్వు యుద్ధం చేయాల్సిందే కానీ ఫలితాన్ని ఆశించకుండా చేయమని చెప్తుంటే అర్జునుడు ఏమనుకుంటున్నాడంటే లేదు నన్ను బుద్ధి ఉపయోగించమంటున్నాడు. యుద్ధం వల్ల అనర్థాలు జరుగుతాయి కదా! బుద్ధి వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు కదా! అది ఆ కర్మలు పాప కర్మలు కదా! అవి నీచమైన కర్మలు కదా! కాబట్టి నేను బుద్ధిని ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా దీని నుంచి నేను బయటపడతాను అనుకున్నాడు. సో, అర్జునుడికి ఒక కన్‌ఫ్యూజ్ స్టేట్ అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే. ఫస్ట్ ఏమో ఓకేనా? సకామ కర్మ వల్ల నీకు మేలు జరుగుతదని జెప్పాడు. కానీ సకామ కర్మ కంటే కూడా నెక్స్ట్ ఏం చేసి నెమ్మది నెక్స్ట్ కర్మలు చేయమని చెప్పి నెక్స్ట్ మళ్ళీ ఏం చెప్పాడు? కర్మలు చేయకుండా ఉంటే మేలు కర్మలు చెయ్యి కానీ ఆశించకుండా చేస్తే మేలన్నాడు తర్వాత. అయితే అక్కడ పదము బుద్ధి యోగం అని చెప్పేసరికి ఆయనకి బుద్ధి యోగం అనే ఆ పాయింట్ అర్థం కాకుండా కేవలం తెలివితేటలతో ఆలోచించంటున్నాడు. ధ్యానం పెట్టి ఆలోచించంటున్నాడు. అది అర్థమైంది అర్జునుడికి అట్లా. అట్లా అర్థం అవ్వడం వల్ల ఏమైందంటే కన్‌ఫ్యూజన్‌లో పడ్డాడు. ఒకసారేమో నువ్వు కర్మలు చేయాల్సిందే కర్మణ్యేవాధికారస్తే నువ్వు కర్మ చేయకుండా ఉండలేవు. కానీ ఫలితాన్ని మాత్రం ఆశించకుండా ఫలితం ఆశించకుండా నువ్వు చెయ్యని అని చెప్పి ఆడు కర్మ అనే పదం వాడాడు అక్కడ. మళ్ళీ ఏమో బుద్ధి అనే పదం వాడాడు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. సో కృష్ణుడు ఒక ఉద్దేశంతో చెప్తుంటే అర్జునుడు ఇంకో విధంగా అర్థం చేసుకుంటున్నాడు. పైగా ఈ బుద్ధి యోగంలో ఉన్న వ్యక్తే స్థితప్రజ్ఞుడు ఫలితాన్ని ఆశించకుండా తన కార్యక్రమాలు చేసుకోవడం వల్లనే తను క్రమక్రమంగా మనసును స్థిరం చేసుకొని తన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోగలిగాడు. స్థితప్రజ్ఞుడు
బుద్ధి యోగాన్ని ఫాలో అయ్యాడు అన్న విషయాన్ని కృష్ణుడు చెప్తున్నాడు. సో కృష్ణుడు చెప్తూ స్థితప్రజ్ఞుడిని పొగడతాడు. ఇతను పర్ఫెక్ట్ గా తన ఇంద్రియాలని ఒక తాబేల్లాగా వాడడం, మంచి మంచి చెడుల్ని, కష్ట నష్టాలని, మాన అవమానాల్ని ఒకే పరిధిగా చూస్తాడు అని ఆ స్థితప్రజ్ఞుడిని పొగడ్డంతో ఇతను ఏమనుకుంటున్నాడంటే, అరే ఈ స్థితప్రజ్ఞుడు బుద్ధి యోగంగా ఫాలో అయ్యింది, బుద్ధిని కదా ఫాలో అయ్యింది, నేను ఇప్పుడు బుద్ధిని ఫాలో అయితే నేను స్థితప్రజ్ఞుడు అయిపోతాను కదా. ఓకే, స్థితప్రజ్ఞుడు ఫాలో అవుతాను కదా, నేను కూడా స్థితప్రజ్ఞుడు అయిపోతాను కదా. కానీ అక్కడ స్థితప్రజ్ఞుడు యాక్చువల్గా కర్మల్ని చేసి సకామ కర్మ నుంచి నిష్కామ కర్మయోగం అంటే కర్మలు చేస్తూ తన యొక్క ఫలితాన్ని ఆశించకుండా తను చేస్తున్నాడు అక్కడ. కానీ ఇప్పుడు అర్జునుడు ఇంకా సకామ కర్మలోనే ఉన్నాడు, ఇంకా తన స్థిరత్వంలోకి రాలేదు, సమత్వంలోకి రాలా. కానీ స్థితప్రజ్ఞుడు సకామకం నుంచి నిష్కామకంలోకి వచ్చేసాడు. ఓకేనా. కానీ ఇక్కడ అర్జునుడు ఇంకా కోరికలతోనే ఉన్నాడు ఇంకా. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే అతను నిజంగా యుద్ధాన్ని వదిలి అతను ధ్యానం చేస్తూ లేదా వైరాగ్యంలోకి వెళ్ళాలి అని అంటే అతను ఖచ్చితంగా ఫలితాన్ని ఆశించకుండా చేసేటువంటి కర్మలు చేసే తీరాలి. నిష్కామ కర్మ యోగం చేస్తేనే హృదయం క్లీన్ అయ్యి మనసు స్థిరమవుతుంది. కానీ అర్జునుడు ఎలాగైనా సరే ఈ దుఃఖాల నుంచి నేను బయటపడాలి, నా వాళ్ళని నేను చంపానన్న దుఃఖం నాకు ఉండకూడదు, సో నా వల్ల మా గురువు నా పెద్దవాళ్ళు నేను అగౌరవపరిచిన మాట నాకు ఉండకూడదు, వాళ్ళని ఎదుర్కోవాలని నాకు చాలా కష్టం, నాకు బాధ, నాకు ఇబ్బంది, దానివల్ల నాకు అపకీర్తి వస్తుంది. కాబట్టి నేను ఎలాగైతే ఈ సిచ్యువేషన్ నుంచి నేను తప్పించుకోవాలి అన్న దాంట్లో తన అందంగా నాకు ఈ రాజ్యం పెద్ద విషయం కాదు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ నాకు వీటి మీద పెద్ద ఆశ లేదు, అబద్ధం చెప్పాలంటే తనకు చాలాగా చీట్ చేసుకుంటున్నాడు. లోపలేమో కోరికలు తీర్చుకోవాలన్న ఇది ఉంది, కానీ బయటకు మాత్రం ఎక్కడ తనకి పేరు ప్రఖ్యాతులు అవ్వచ్చు, కష్టం వాళ్ళని ఫేస్ చేసేయటం, వాళ్ళకి ఏదైనా జరిగితే లోపల దుఃఖం వస్తుంది కదా, ఇవన్నీ భరించడం కంటే తప్పించుకొని వెళ్ళి ఎక్కడైనా వైరాగ్యంగానో లేకపోతే ఇంకెక్కడైనా దేనికైనా ఒక సన్యాసం తీసుకోవడము అని అలాంటిది ఆయన ఆలోచిస్తున్నాడు. కానీ కృష్ణుడు అంటున్నాడు 3rd చాప్టర్లో మనం చూస్తాం అనమాట, ఇతను ఒక మిథ్యాచారి అని. మిథ్యాచారి అంటే మనసులో మాత్రం అనుభవించాలని ఉంది, కానీ బయటకు మాత్రం అనుభవించకూడదు, బయటకు మాత్రం నేను వైరాగ్యం చూపించుకోవడం. సో కృష్ణుడికి అది ఇష్టం లేదనమాట. సో మనం ఏ ప్లాట్ఫామ్లో ఉన్నామో ఆ ప్లాట్ఫామ్లో నుంచి మనం దాన్ని చేసుకొని క్రమక్రమంగా ఎదగమంటున్నాడు. అర్జునుడు ఎప్పటికీ స్థితప్రజ్ఞుడిని పొగడ్డం చూశాడో అడితే నేను కూడా బుద్ధిని ఉపయోగించుకొని, ఓకేనా, నేను కూడా నా దుఃఖాల నుంచి నేను కూడా స్థిరత్వానికి వెళ్తున్నాను కదా అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇంత పెద్ద దుఃఖం లేదా ఇంత పెద్ద రాజ్యం నాకు రాబోతుంది, రాజ్యం వస్తే సుఖం, అలాగే తన వాళ్ళు చనిపోతే దుఃఖము, తన రాజ్యాన్ని వదులుకోవడం అంటే నేను ఒక స్థిరమైనట్టే కదా. మామూలుగా అందరూ రాజ్యం కోరుకుంటారు, ఇంకా ధనాన్ని కోరుకుంటారు, కానీ నేను ఇప్పుడు అది వదిలేస్తున్నాను అంటే నాకు స్థిరత్వం వచ్చేసింది, నాకు ఇంక వాటి మీద ఎటువంటి వ్యామోహం లేదు. కాబట్టి నేను కూడా స్థితప్రజ్ఞుడినే, కాబట్టి నాకు ఇప్పుడు అధికారం ఉంది, నేను వెళ్ళి ధ్యానం చేసుకోవడానికి, నేను ఈ కర్మలు చేయకుండా నా విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించకుండా నేను వెళ్ళి హ్యాపీగా వీటి నుంచి నేను తప్పించుకోవచ్చు అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి మన స్వభావాలు, మన వాసనలు, మనం ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ కింద మనం సేవ చేస్తేనే ఇవి స్థిరమవుతాయి తప్ప గురు గైడెన్స్ లేకుండా, లేకపోతే ఆయన దశ నిర్దేశాలు లేకుండా, ఆయన కింద మనం సేవ చేయకుండా నేను 16 మాలలు జపం చేసుకుంటాను, నేను ఇంకో దగ్గర పోయి నేను ఎక్కడైనా ఒకటే కదా, ఎక్కడైనా మనం చేసేది అదే కదా, ఓకేనా, నేను భగవద్గీత 2 సార్లు 3 సార్లు నేను మొత్తం తిరిగేసేస్తాను, శివ చైతన్యం ఒక 5 సార్లు తిరిగేసేస్తాను,
ప్రభుపాద పుస్తకాన్ని చదివేస్తాను, అంతకంటే ఇంక స్థిరత్వం ఏదనుకున్నాను. లేదు, లోపల హృదయంలో లోపల ఉన్నటువంటి కామక్రోధ మదమాత్సర్యాలు ఇవి ప్యూరిఫై కాందే, అట్లీస్ట్ ఇది ఆల్మోస్ట్ తగ్గుముఖం పట్టందే మనకి జపం మీద కానీ లేకపోతే పుస్తకాల మీద కానీ వీటేటి మీద మనకి స్థిరత్వం రాదు. అర్జునుడు స్థిరత్వం వస్తుందిలే అనుకుంటున్నాడు. ఏది ఇప్పుడు యాక్చువల్గా యుద్ధం చేయడం తన సేవ. ఇప్పుడు యాక్చువల్గా క్షత్రియుడిగా విద్యుత్ ధర్మం అని తన సేవ. పైగా కృష్ణుడు ఆదేశిస్తున్నాడు సేవ. కానీ ఆ సేవలో తనకు దుఃఖం ఉందేమో, ఆ సేవ వల్ల తనకు కష్టమేమో అని చెప్పేసి సేవను తప్పించుకొని వెళ్ళి నేను వెళ్ళి 16 మాలు జపం చేసుకుంటాను. అంటే మన భాషలో చెప్పాలంటే నేను పోయి బాగులు చదువుతాను. ఇదే కదా కృష్ణుడు మెయిన్గా చేయమని చెప్పింది, ఇదే కదా ప్రభుపాద మెయిన్గా చేయమని చెప్పింది. ఎస్, మెయిన్గా చెప్పింది అదే. కానీ దానికంటే కూడా ఇది చేయకుండా దీంట్లో మనం సంవత్సరాలు తిరిగినా కూడా దీంట్లో మనకి రాదు. ఇక్కడ చాలా సందర్భాల్లో ప్రభుపాదుల వారు కొంతమంది శిష్యులు మేము వెళ్ళి బృందావనం వెళ్తాము, మేము వెళ్ళి లేదా రాధాకుండ శ్యాంపూర్ దగ్గర పోయి మేము వెళ్ళి నిరంతరం మేము భజన చేసుకుంటాము అన్నప్పుడు ప్రభుపాదుల వారు లేదు, మీకు ఓపిక ఉన్నంత వరకు మీకు కష్టం మీరు సేవ చేయండి, తర్వాత మనసు స్థిరం అవుతుంది, అప్పటికి వెళ్ళి మీకే వెళ్ళి అప్పుడు మనసు సహకరిస్తుంది వెళ్ళి కూర్చొని చేయడానికి అంటాడు. సో ఇక్కడ అర్జునుడు బుద్ధిని ఉపయోగించుకొని ఓకేనా తను చేయాల్సిన కార్యాల నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడు. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కార్యాలు చేయాల్సిందే, కానీ ఆసక్తి లేకుండా కార్యాలు చేయండి, కర్మాలు చేయండి. వాటి నుంచి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కర్మాలు చేయండి. అది హార్ట్ని ప్యూరిఫై చేయడం, అప్పుడు మనసు స్థిరత్వంలోకి వెళ్తుంది. ఎప్పుడైతే స్థితప్రజ్ఞుడు పోగొట్టడం ప్రారంభించాడో అర్జునుడు అనుకున్నాడు నేను స్థితప్రజ్ఞుడి లక్షణాలు నాలో ఉన్నాయి ఓకే అనుకుంటున్నాడు. సో అదే ఇక్కడ అన్నమాట. కృష్ణుడు ఇక్కడ బుద్ధియోగం అంటే ఆత్మ శరీరం అనే అవగాహనతో బాధ్యతను నిర్వర్తించడం. అంటే ఆత్మ అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి, ఆత్మ లక్షణాలు ఏంటి, శరీర లక్షణాలు ఏంటి అని పూర్తి అవగాహనతో బాధ్యతను నిర్వర్తించడం. బాధ్యతను తప్పించుకోవడం కాదు, బాధ్యతను నిర్వర్తించడం ఆయన ఉద్దేశంలో బుద్ధియోగం. కానీ అర్జునుడి ఉద్దేశంలో ఏంటి అని అంటే బుద్ధిని ఉపయోగించి అనవసరమైన యుద్ధం వదిలి ధ్యానంతో స్థితప్రజ్ఞుడు అవ్వాలని కృష్ణుడు కోరుకుంటున్నాడు అని అనుకుంటున్నాడు. బుద్ధిని ఉపయోగించి అనవసరమైన యుద్ధం అనవసరమైన యుద్ధం కదా ఆయన ఉద్దేశం. ఎందుకు ఇంతమంది రక్తపాతం, ఎందుకు ఇంతమంది జీవితాలు అస్తవ్యస్తం అవడం, ఎందుకు ఈ సంప్రదాయాలను విచ్ఛిన్నం అవడం ఎందుకు, ఇవన్నీ నాకు ఇష్టం లేదు, నా ఒక్కడి కోసం లేదా మా 5 మంది కోసం. కానీ తెలివిగా అలాగని ఆలోచిస్తే యుద్ధం వదిలేకపోమంటున్నాడు ఓకేనా. ధ్యానంలో కూర్చొని నువ్వు స్థితప్రజ్ఞుడు అయిపో త్వరగా, ఎందుకంటే అన్నిటినీ సమత్వంలోకి వెళ్ళిపోయి నువ్వు స్థితప్రజ్ఞుడు అయిపో అని కృష్ణుడు కోరుకుంటున్నాడేమో అని అనుకుంటున్నాడు ఈయన. మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. కృష్ణుడు ఏమంటాడంటే శరీరాన్ని ఏం చేయాలా, శరీరాన్ని చక్కబెట్టడంలో ఎంత కర్మలు అవసరమో, ఎన్ని కార్యాలు అవసరమో అది చేసుకుంటూ ఆత్మ కూడా శుద్ధి చేసుకుంటూ అవగాహన బాధ్యతలు నిర్వర్తించాలంటున్నాడు. అర్జునుడు ఏమనుకుంటాడంటే బాధ్యతల నుంచి తప్పించుకొని తను చేసే కార్యాల్లో ఏదో పాపకర్మలు ఉన్నాయని అనుకుంటూ బాధ్యతల నుంచి తప్పించుకొని కృష్ణుడు స్థితప్రజ్ఞ పొగుడుతున్నాడు కాబట్టి నేను త్వరగా స్థితప్రజ్ఞుడు అయిపోవాలా అనుకుంటున్నాడు. స్థితప్రజ్ఞుడు అనేది మనం అనుకుంటే అయిపోయేది కాదు. అది భక్తుల సాంగత్యంలో సాధన చేసుకుంటూ ఒక గురువు యొక్క దశ నిర్దేశంలో మనం గడిపినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. లేకపోతే మనం షో బాటిల్ సాధన ఉంటుంది అన్నమాట. బయట నుంచి అందరూ కూడా ఏం భక్తులు అనుకుంటుంటారు, కానీ అంతర్గతంగా మనం ఎటువంటి మనకి ఏం ఆనందం ఉండదు, ఏ అనుభవం ఉండదు, ఏముండదు మనకి. కానీ తిలకం మాల ఇవన్నీ ఉంటాయన్నమాట. ధోతి కుర్త వేసుకున్నామంటే భక్తులు అనుకుంటారు, కానీ లోపల అన్ని అలాగే ఉన్నాయి. సో కృష్ణుడి ఉద్దేశం ఒకటైతే అర్జునుడు ఇంకో విధంగా ఆలోచిస్తున్నాడు.
సో అందుకనే మనం గమనించినప్పుడు ఈ 3వ అధ్యాయం 1వ శ్లోకంలో ఒక భాష్యంలో కనుక వెళ్తే ఆచార్యులు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ కానీ బల్దేవ్ విద్యాభూషణ్ కానీ సో వీళ్ళ యొక్క కామెంటరీస్ వాళ్ళ భాషలు కానీ చూస్తే కర్మను చేయమని ముందుగా ప్రోత్సహించి తర్వాత బుద్ధియోగం నిశ్చితపడిన లక్షణాలు పొగడంతో 2వ అధ్యాయం ముగుస్తుంది. అంతే కదా, ముందు కర్మ చేయమన్నాడు, కర్మ నియమాధికారిస్తే మా ఫలేషం, నువ్వు కర్మలు చేయాల్సిందే. ఓకే, కర్మలు చేయకుండా మనం వేరు కాకూడదు, నీకు ఫలితం రాకున్నా కూడా నువ్వు మళ్ళీ దాన్ని వదలకుండా వెళ్ళాలి, కర్మల్ని చేసుకుంటూ వెళ్ళాలి, అంటే నీ విధి ధర్మాలని చేసుకుంటూ వెళ్ళాలి. కర్మలు అంటే మళ్ళీ వేరే పని కాదు, నీ విధి ధర్మాన్ని నిర్వర్తించుకుని వెళ్ళాలి స్టార్ట్ చేశాడు. మళ్ళీ తర్వాత లాస్ట్ బుద్ధి యోగం అని చెప్పి మంచి తప్పకుండా పొగిడాడు. ఇంకా చెప్పాలంటే బుద్ధి యోగం ఇంకా గొప్పదని చెప్పాడు కర్మయోగం కంటే. ఎందుకంటే మనకు చెప్పాడు కదా, ఈ బుద్ధి యోగంలో నువ్వు దాన్ని ఏమంటారు, నువ్వు ఇంకా సమత్వంలోకి వెళ్తావు, ఈ బుద్ధి యోగంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పుకుంటూ వెళ్ళి బుద్ధి యోగము కర్మయోగం కంటే గొప్పదని అన్నట్టుగా వచ్చింది అక్కడ. ఎస్, ఖచ్చితంగా బుద్ధి యోగం గొప్పది కర్మయోగం కంటే. కానీ కృష్ణుడు అర్జునుడు ఏమనుకుంటాడంటే బుద్ధి గొప్పది కర్మ కంటే అనుకుంటున్నాడు. ఒక విధంగా చెప్పండి, అర్జునుడికి ఒక ఇంతగా కోపంగా అడుగుతున్నాడు అన్నమాట కృష్ణుడిని ఇక్కడ. ఒక విధంగా నువ్వేమో ఫస్ట్ కర్మ చేయమన్నావు, మళ్ళీ ఏమో బుద్ధి గొప్పదన్నావు, మళ్ళీ నన్నేమో యుద్ధం చేయమంటున్నావు, మళ్ళీ పోయి కర్మ చేయమన్నావు. నువ్వు బుద్ధి గొప్పది అంటున్నావు కదా అని తెలివిగా ఆలోచిస్తే ఈ పాప కార్యాలు ఈ పాప కార్యాలను ఎందుకు వెళ్ళి కర్మలు చేయాలి? నేను బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను కానీ నువ్వు మళ్ళీ చివరికి మళ్ళీ నువ్వు కర్మ చేయాల్సిందే అంటున్నావు. అంటే ఈయన చెప్పిన ప్రకారం ఏంటి, కర్మ చెయ్యి కానీ ఫలితాన్ని ఆశించకుండా చేయమని కృష్ణుడు చెప్తున్నాడు. అర్జునుడు అనుకుంటున్నాడు అన్ని కర్మలు ఒకటే అనుకుంటున్నాడు. అందుకని 2:45 శ్లోకంలో ఓకేనా ఇంకా ఆ బుద్ధి యోగాన్ని పొగుడుతూ ఈ త్రైగుణ్య విషయ వేద, నువ్వు బుద్ధి యోగాన్ని కానీ పాటిస్తే నువ్వు ఈ త్రైగుణ్య విషయ వేద, ఈ 3 గుణాల ప్రభావం నువ్వు బయటపడగలవు. వాటి ప్రయోజనాలు, బుద్ధి యోగం ప్రయోజనాలు చెప్తున్నాడు. పొగిడాడు, నిజంగానే బుద్ధి యోగం పొగిడాడు. కానీ అర్జునుడు ఏమనుకున్నాడు, బుద్ధిని పొగడుతున్నాడు. బుద్ధిని తెలివితేటలు నేను ఉపయోగించి నువ్వు బయటపడని అర్జునుడు అనుకుంటున్నాడు. అదే చెప్పాను కదా, అంతర్గత సంభాషణ ఇదంతా. అంటే కృష్ణుడు ఇలా చెప్తున్నాడు, అర్జునుడు ఇలా అనుకుంటున్నాడు, కృష్ణుడు ఈ ఉద్దేశంతో చెప్పాడు అని మనం ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ మనకి ఎలా తెలిసినాయి? కృష్ణుడు ఇలా అనుకుంటున్నాడని, అర్జునుడు ఇలా అనుకుంటున్నాడని. ఇది ఆచార్యుల యొక్క అంతర్గత సంభాషణ. అంతా వాళ్ళ తెలుసుకోగలుగుతాం, ఎందుకంటే వాళ్ళకి యాక్సెస్ ఉందన్నమాట. ఎవరితో? డైరెక్ట్ గా కృష్ణుడి యొక్క మనసుతో, కృష్ణుడితో డైరెక్ట్ వాళ్ళకి యాక్సెస్ ఉందన్నమాట. అలాగే భక్తులు కూడా యాక్సెస్ ఉంది, వాళ్ళు ఏ యుగాలకు సంబంధించి అయినా సరే. అందుకే ఆచార్యులు మనకు చెప్పగలుగుతారు అనమాట. ఇక్కడ జనార్దన అనే పదం వాడాడు. ఇక్కడ జనార్దన అనే పదం ఏంటంటే జనాల్ని ఆదరించేవాడు. ఓ జనార్దన, నువ్వు జనులను ఉద్ధరించేవాడు కదా, ఆదరించేవాడు కదా, కానీ నన్ను యుద్ధంలోకి వెళ్ళమని నన్ను బాధ పెడుతున్నావు ఎందుకు? వాళ్ళంతా చంపేసి వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. నా వాళ్ళు సంపాలనుకునే ఇదిలో నేను లేను, నేను బాధపడతాను. నువ్వు నిజంగా జనార్దను కదా, జనార్దన్ అంటే అందరూ మేలు కోరేవాడు కదా, అందరినీ సంతోష పెట్టేవాడు కదా, అందరూ బాధను అర్థించుకునేవాడు కదా, మరి నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు? అందుకని ఇక్కడ పదం జనార్దన్ అనే పదం వాడాడు. నువ్వు యాక్చువల్గా నన్ను బాధ పెట్టకూడదు. నన్ను బాధ పెట్టకూడదు అంటే అర్థం ఏంటి? నన్ను యుద్ధం చేయమని నువ్వు చెప్పవద్దు అసలు నాకు. నేను ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు నేను తెలివిగా ఆలోచిస్తున్నా, యుద్ధం వద్దనుకుంటున్నా. నేను యుద్ధం చేసి నేను బాధపడతాను. మళ్ళీ నువ్వు జనార్దనుడు, నువ్వు నా బాధ నువ్వు అర్థం చేసుకో. నేను బయటికి వెళ్తా అంటున్నావు, కానీ నువ్వేమంటున్నావు? నువ్వు కర్మ చేయమంటున్నావు. ఫస్ట్ ఏమో కర్మ చేయమన్నావు, మళ్ళీ ఏమో బుద్ధితో ఆలోచించమంటున్నావు, మళ్ళీ నువ్వు లేదు నువ్వు యుద్ధం చేయాల్సిందే అంటున్నావు మళ్ళీ. ఓ కేశవ, కానీ ఏం చేయను? ఓ కేశవ. కే అంటే బ్రహ్మ, ఈశ అంటే శివుడు, కేశవ. సో స అంటే విష్ణు. సో విష్ణు యొక్క ఆజ్ఞల్ని బ్రహ్మ శివుడే పాటిస్తారు. కేశవ అంటే కృష్ణుడి యొక్క ఆజ్ఞల్ని
బ్రహ్మ శివుడే పాటిస్తారు. మరి అలా నేను పాటించకుండా ఉండలేను. వాళ్ళే పాటిస్తున్నప్పుడు నేనే పాటించకుండా ఎలా ఉండగలను? ఒకవైపేమో జనార్దన అని చెప్పి నన్ను బాధ పెడుతున్నావు. సేమ్ టైమ్ నువ్వే కదా కేశవుడు కూడా నువ్వే కదా! అంటే నీ ఆజ్ఞలు పాటించాలి నేనిప్పుడు. నువ్వు నన్ను యుద్ధం చేయమంటున్నావు. నేను పాటించాలిప్పుడు. కాబట్టి బుద్ధి యోగం కర్మయోగం కన్నా మేలన్నప్పుడు కర్మను చేయమని ఎందుకు ప్రోత్సహిస్తున్నావు? మళ్ళీ మళ్ళీ నన్ను యుద్ధం చేయమని ఎందుకు బుద్ధి యోగం మేలంటున్నావు కదా! యాక్చువల్లీ బుద్ధి యోగం మేలే. కానీ అర్జునుడు ఏమనుకుంటున్నాడు? బుద్ధితో ఆలోచిస్తే మేలు కదా అంటున్నాడు. కర్మ నుంచి తప్పించుకోవడం మంచిది కదా! కర్మను చేయకుండా ఉండడం మేలు కదా అనుకున్నాడు. కానీ నన్ను ఇక్కడ ఎందుకు ప్రోత్సహిస్తున్నావు? యుద్ధం చెయ్యి. యుద్ధం నెక్స్ట్ మనం యుద్ధం చేయాల్సిందని ఎందుకు ప్రోత్సహిస్తున్నావు నన్ను? అదే ప్రభుపాదులు అంటారనమాట ఇక్కడ. ఆత్మస్థితికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇంద్రియ నిగ్రహం తప్పదు. ఇంద్రియ నిగ్రహం లేకుండా ఆత్మ సాక్షాత్కారం అవకాశమే లేదు. 4 నియమాలు పాటించకుండా ఆత్మస్థితి వెళ్ళడానికి అవకాశమే లేదు. ఎందుకు ఈ పదం వచ్చిందంటే, ఎందుకంటే అర్జునుడు ఇంకా ఇంద్రియ నిగ్రహంలో లేడు ఇక్కడ. ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా శాస్త్రాలు చెప్పినట్టుగా నడుచుకోవడం ఇంద్రియ నిగ్రహం. ఇప్పుడు శాస్త్రం ప్రకారం చెప్పాలంటే అర్జునుడు క్షత్రుడిగా యాక్చువల్‌గా యుద్ధం చేయాలా? కానీ ఆయనే అనుకుంటున్నాడు యుద్ధం నుంచి నేను వెళ్ళిపోమన్నాడు. అది కూడా ఇంద్రియ తృప్తే. తన ఇంద్రియాలను తృప్తిపరచుకోవడం బయటికెళ్ళిపోతున్నాడు. బట్ శాస్త్రాల ప్రకారం అతను యుద్ధము చేసే తీరాలి. ఇప్పుడు ఆయన ఇప్పుడే ఇంద్రియాలు ఆయనే కంట్రోల్ లేడు. ఇప్పుడు పోయి ఆయన ఎట్లా పోయి ధ్యానం చేసుకుంటాడు అక్కడికెళ్ళి? అంటే అది మిథ్యాచారం. అంటే ఫాల్స్ వైరాగ్యం అది. ఆ వైరాగ్యంలో నిజాయితీ లేదు. ఓకేనా? అంటే ఇంద్రియాల నిగ్రహం అంటే ఏంటి? కృష్ణుడు చెప్పినట్టుగా చేయడం ఇంద్రియ నిగ్రహం. నాకది కష్టం ఉండొచ్చు. నాకది ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ కృష్ణుడు చెప్పాడు కదా! కాబట్టి నేను చేయాల్సింది. అంటే నా ఇంద్రియాలని కృష్ణుడు ఆదేశించినట్టుగా అయితే శాస్త్రం ఆదేశించినట్టు చేయడం ఇంద్రియ నిగ్రహం. దాని ప్రకారం లెక్కేసుకుంటే ఇక్కడ అర్జునుడు ఇంద్రియ నిగ్రహంలో లేడు. కానీ ఆయన అనుకున్నట్టుగా పోయి వెళ్లి కూర్చొని ధ్యానం చేసి నిజంగా తనకి వీళ్ళెవ్వరి మీద ఆసక్తి లేకుండా తను స్థిరంగా అక్కడ ఆ వైరాగ్యంలో ఉండాలంటే తను ఖచ్చితంగా ఇంద్రియ నిగ్రహం ఫస్ట్ చేసుకొని తర్వాత అక్కడికెళ్ళాలి. కానీ ఇంద్రియ నిగ్రహాలు లేకుండా పోయి కూర్చున్నాం అనుకోండి ఎక్కువసేపు అక్కడ కూర్చోలేం. ఎక్కువ కాలం కూర్చోలేం. ఎందుకంటే మన పాత స్వభావాలు మళ్ళీ మన పాత అలవాట్ల వైపు తీసుకెళ్ళి మళ్ళీ యథావిధ జీవితంలోకి వెళ్ళిపోతాం మనం. సో ఇక్కడ కృష్ణుడు ఆదేశాలు కావచ్చు, శాస్త్రం యొక్క ఆదేశాలు మనం కరెక్ట్‌గా పూర్తిగా మనం పాటించగలుగుతున్నామా లేదా అని ఆలోచించుకున్న తర్వాతే ఓకేనా, మనం స్థిరంగా ఏ బృందావనం, మాయాపూరో ఎళ్లి ఓకేనా, ఎళ్లి 64 మాలు, 120 మాలు, 150 మాలు, 192 మాలు అన్నీ చేసుకోవచ్చు. లేకపోతే మాలలు చేస్తూనే ఉంటాం గానీ మనసు మాత్రం అటు ఇటు తిరుగుతూనే ఉంటది. ఎన్నో ఎమోషనల్‌గా అటు ఇటు పోతా ఉంటుంది. మనం ఓకేనా, ఆ స్టేబుల్ ప్లాట్‌ఫార్మ్‌లోకి పోలేం మనం. ఓకేనా. అర్జునుడి కన్‌ఫ్యూజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓకేనా. సో, మనం చూసాము స్థితప్రజ్ఞుడు ఓకేనా, తను బుద్ధిని ఆత్మ వైపు నడుపుతున్నాడు. అంటే ఆత్మ సాక్షాత్కారం వైపు వెళ్తున్నాడు స్థితప్రజ్ఞుడు. ఓకేనా. కృష్ణుడు అంటున్నాడు నువ్వు సమత్వంగా ఉండాలి అంటున్నాడు. స్థితప్రజ్ఞుడిని ఎగ్జాంపుల్ గా తీసుకొని నువ్వు సమత్వంలో ఉండాలి అంటున్నాడు. సమత్వం ఎప్పుడవుతుంది? ఆత్మ సాక్షాత్కారం జరిగితే వస్తుంది. ఒక పక్కే యుద్ధం చేయమంటున్నావు, ఇంకోవైపు ఏమో నన్ను స్థితప్రజ్ఞుడు అవ్వమంటున్నావు. యుద్ధం చేసే స్థితప్రజ్ఞుడు నేను కాలేను కదా, ఎందుకంటే యుద్ధంలో ఆత్మ సాక్షాత్కారం జరగదు కదా అసలు. ఆత్మ సాక్షాత్కారం యుద్ధం జరగదు. ఆత్మ సాక్షాత్కారం సెపరేట్ గా వెళ్ళి నేను ధ్యానంలో కూర్చొని నేను నా ధ్యాస మొత్తం కూడా మనసు మీదో లేకపోతే ఇంకొక దాని మీద నేను ధ్యానం చేసి ఆత్మ సాక్షాత్కారం దొరుకుతుందే కానీ యుద్ధంలో కుదురుతుంది అసలు. ఏంటి కృష్ణ నాకు ఈ కన్ఫ్యూజన్ ఏంటి? ఒక పక్క ఏమో కర్మ చేయమంటున్నావు, యుద్ధం చేయమంటున్నావు, ఇంకోవైపు ఏమో స్థితప్రజ్ఞుడిని పొగిడి నువ్వు స్థితప్రజ్ఞుడు అవ్వాలా అంటున్నావు.
సో యుద్ధ రంగులో ఇది జరుగుతుంది అసలు. ఆత్మసాక్షాత్కారం మనం చేసుకోవచ్చా? సోల్ని రియలైజ్ అవ్వచ్చా మనము? కానీ యాక్చువల్లీ చెప్పాలంటే హృదయ శుద్ధి జరిగితేనే ఆత్మసాక్షాత్కారం అయిపోవచ్చు. కానీ దానికి ఏంటి? నిష్కామ కర్మ పాటించాలి. అంటే కృష్ణుడి ప్రకారం కరెక్టే. నిష్కామ కర్మ అంటే ఆసక్తి లేకుండా యుద్ధం చేస్తేనే జరుగుతుంది. కానీ అర్జునుడు ఏమనుకుంటున్నాడు? యుద్ధం చేయమన్నాడు, మళ్ళీ ఆత్మసాక్షాత్కారం రెండు చేయమన్నాడు. ఈ రెండు కలవు అసలు. యుద్ధంలో సమత్వం ఎలా చేసుకుంటాం? వీళ్ళు కూడా నా వాళ్ళే, వాళ్ళు కూడా నా వాళ్ళే అనే ఆ భేదం వస్తుంది అసలు యుద్ధంలో మనకి? అది రాదు కదా అసలు. అర్జున ఈ బుద్ధి అనే పదానికి, కర్మ అనే పదానికి రెండింటి కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. అందుకే యుద్ధంలో ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది అసలు. అయితే అర్జునుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ ఆత్మసాక్షాత్కారానికి ముందు మనసు శుద్ధం అవ్వాలి. అనాసక్తి భావంలో ఇంద్రియాలను ఉపయోగించాలి. అనాసక్తి భావంలో నాకైతే ఇష్టం లేదు, బట్ కృష్ణుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తాను. సో కాబట్టి ఫస్ట్ మనసు శుద్ధం చేసుకోవాలి. కానీ మనసు శుద్ధం కావాలంటే ఫస్ట్ మన ధర్మాన్ని నిర్వర్తిస్తూ, ఓకేనా, మన ధర్మాన్ని అంటే విద్యు ధర్మాన్ని మనం చేయాల్సిన కార్యక్రమాలని చేసుకుంటూ, బట్ అనాసక్తి, వాటి మీద ఆసక్తి లేకుండా చేసినప్పుడే హృదయం శుద్ధి అవుతుంది. సో ఇప్పుడు కృష్ణుడు ఎవరు ఎంకరేజ్ చేస్తున్నాడంటే, నీకు ఇప్పుడు వాళ్ళు చనిపోకూడదు, లేకపోతే వాళ్ళు చంపితే నీకు బాధేస్తుంది అనుకుంటున్నావు కదా, వాళ్ళ వల్ల నీకు ఇంకా పాపం అవుతుంది, నీకు దుఃఖమే మిగులుతుంది అనుకుంటున్నావు కదా. అలా ఏం లేదు. నువ్వు నీ కార్యం నువ్వు నిర్వర్తించు, కాకపోతే ఆసక్తి లేకుండా ఇదే నీకు క్రమక్రమంగా నీ హృదయాన్ని శుద్ధి చేసి, నువ్వు అనుకున్నట్టుగానే నువ్వు తర్వాత నువ్వు వెళ్ళి కూర్చొని నువ్వు నిజంగానే వైరాగ్యం తెచ్చుకోవచ్చు. వైరాగ్యం పొందే మార్గం అది యాక్చువల్గా. అంతేగాని విద్యు ధర్మాన్ని తప్పించుకొని మాత్రం వెళ్ళి అక్కడ, ఓకేనా, వెళ్ళి కూర్చున్నావు అంటే ఇది కపట వైరాగ్యం అయిపోతుంది. అంటే అర్జునుడు సుతపకుడు త్వరగా అయిపోవాలి అని పాటించాల్సింది పాటించకుండా వెళ్ళి త్వరగా ఆ స్థలం తీసుకోవాలనుకుంటున్నాడు. కృష్ణుడు ఇక్కడ పర్ఫెక్ట్ గైడ్ చేస్తున్నాడు. కొంత కష్టమే, కొంత ఇబ్బందే. మన సొంత వాళ్ళని కష్టపెట్టడం, మన సొంత వాళ్ళు చనిపోవడం అనేది మనకి ఇబ్బందే. కానీ మనము వాళ్ళ అమాయకులు కాదు, లేదా వాళ్ళు ఏదో మంచి వాళ్ళని కాదు. వాళ్ళు నిజంగా ధర్మానికి వాళ్ళు అధర్మంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ వల్ల సమాజం దీర్ఘకాలికంలో ఎంతో ఇబ్బంది పడిపోతుంది. శాస్త్రాలు, నియమాలు అన్ని కూడా మంట కలిసిపోతున్నాయి. నువ్వు ధర్మాన్ని నిలబెట్టేవాడుగా నువ్వు ధర్మ ప్లాట్ఫామ్లో అట్లీస్ట్ నువ్వు ఆలోచించు. అంటే ధర్మ ప్లాట్ఫామ్ అంటే అట్లీస్ట్ నీ విద్యుత్ ధర్మం అంటే నీ యొక్క క్షత్రియుడిగా నువ్వు తీసుకున్నటువంటి ఈ జన్మకి నువ్వు ఫస్ట్ పాటించి ఈ పాటించడం వల్లనే నీకు శుద్ధి జరుగుతుంది. యాక్చువల్గా అది నువ్వు చేయాల్సిన చిన్న కరెక్షన్ ఏంటంటే ఆసక్తి వదిలేసే, వాళ్ళ మీద ఆసక్తి వదిలేసే, ఫలితాన్ని వదిలేసే, ఫలితాన్ని ఆశించకుండా లేదా ఫలితాన్ని వదిలేసి నువ్వు కానీ ఈ కర్మం చేసినట్లయితే అదే నీకు క్రమక్రమంగా నీ హృదయాన్ని శుద్ధి చేసి, నీలో కామ, క్రోధ, మదమాసలు అన్నిటి క్లీన్ చేసేసి క్రమంగా నీ మనసు స్థిరమై ఆ రోజు నువ్వు వైరాగ్యాన్ని నువ్వు చేసుకోవచ్చు. కానీ వెంటనే ఇప్పటికిప్పుడే నాకేదో రాత్రి నాకు వైరాగ్యం వచ్చి పడేసింది, రాత్రి నాకు మొత్తం నాకు అంతా అర్థమైపోయింది అని చెప్పేసి ఇప్పుడు కానీ నువ్వు కానీ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నువ్వు నవ్వులు పాలవుతావు. అందుకే కృష్ణుడు వార్న్ చేశాడు అర్జునుడిని, నువ్వు నుంచి వెళ్ళిపోతుంటే నువ్వు అనుకోవద్దు అందరూ నువ్వేదో చాలా చాలా గొప్ప వ్యక్తి ఏవో, లేదా రాత్రికి నువ్వేదో, ఓకేనా, అన్ని తెలుసుకొని ఒక మంచి జ్ఞాని అయిపోయేసి నువ్వు వెళ్ళిపోయాను అనుకో. ఎవరు అట్లా అనుకోరు. ఏమనుకుంటారు? తప్పించుకొని వెళ్తున్నాడు, వీటి ఎవరికి చదివి బిరుదులన్నీ అని నువ్వు ఇంకా పడ్డం ఒకటైతే మనం కూడా స్థిరంగా అక్కడ ఉండలేము. చాలా సందర్భాల్లో భక్తులు అనుకుంటారు, ఎందుకు పోయి అన్ని అడుగు బృందాలు వెళ్ళిపోదాం, మాయాపూర్ వెళ్ళిపోదాం, అడిపి మనం జపం చేసుకుందాం, హాయిగా ఉంటుంది. అది జరగదు అసలు.
వితౌట్ సేవ చేయకుండా, మన ఇంద్రియాలు ఇన్వాల్వ్ చేయకుండా సేవలో మనకి జపంలో కాన్సన్ట్రేషన్ అవడం జరగదు. ఇది 100% గ్యారంటీడ్ అన్నమాట. ఎందుకంటే మనం అందరం కూడా కర్మణ్యవాధికారస్తే, మనం అందరం కూడా కర్మ ప్లాట్ఫామ్ లో ఉన్నాం. అందుకే అర్జునుడిని అస్థిలో పెట్టాడు, అర్జునుడు కావాలని, కృష్ణుడు కావాలి అర్జునుడిని, సో దట్ మనం యాక్చువల్గా ఆ ప్లాట్ఫామ్ లో ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా కష్టం వచ్చినప్పుడు తప్పించుకోవాలని ప్రయత్నిస్తాం. చాలా సందర్భాల్లో ఇంట్లో చిన్న చిన్న ఇబ్బందులు, కష్టాలు, లేకపోతే ఆఫీస్లో ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎందుకు పోయి జీవితం ఎక్కడికైనా పోయి ప్రశాంతంగా ఆశ్రమంలోకి వెళ్ళి ఆడ ఉండలేము మనం. అసలు అంత ఈజీ కాదు. బట్ అదే హరినామం చేసుకుంటూ, అదే మనం భగవద్గీత భాగవతం చదువుతూ వీటిలో నుంచి మనం ఏదైనా సాధన స్థిరం చేసుకొని సేవ చేసుకుంటూ మనం వెళ్ళినప్పుడు డెఫినెట్ గా మనకి ఇంకా హయ్యర్ లెవెల్, ఎందుకంటే ఇక్కడంతా మనకి టాలరెన్స్, మనకి అంటే ఓపిక, సహనం అన్ని పెరుగుతాయి, రాటు తేలుతాయి అనమాట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అన్ని మనం చూస్తాం అంట, స్థితిగతులు చూస్తాము, అనుభవిస్తాము, దాన్ని మళ్ళీ శాస్త్రంతో లింక్ చేసుకుంటాం, ఎక్కడ ఏంటి, మళ్ళీ తోటి భక్తులతో చర్చిస్తాము, గురువుతో ఇంటరాక్షన్ తో మనకి ఈ విషయాలు తెలియడంతో క్రమక్రమంగా మనం మెచ్యూర్ అవడం ప్రారంభిస్తాం. అప్పుడు మనం వెళ్ళి ఆడాలి కూర్చున్నప్పుడు నెక్స్ట్ ఆటోమేటిక్ గా నామం పట్ల రుచి, నామం మీద స్థిరత్వం అన్ని జరుగుతాయి అన్నమాట. కాబట్టి అర్జునుడు కన్ఫ్యూజన్ అనమాట ఇదంతా. అంటే ఇవన్నీ అంటే తాబేలు ఎందుకు పొగడాడు, తాబేలుని యుద్ధంలో పాల్గొనడం దేనికి వెళ్ళినప్పుడు తాబేలు అంటే ఏం చేసింది, ఇంద్రియాలని వెనక్కి తీసేసుకుంటుంది, అది ఫుల్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడు కంట్రోల్లోకి వెళ్ళిపోవాలని నేను వెళ్ళి ధ్యానం చేయాలనుకుంటున్నాను, కానీ నేను ఎందుకు అనవసరం యుద్ధంలో పాల్గొనమంటున్నావు అని ఒక్కోసారి ఓకే ఏమనుకుంటారంటే అందరూ, కృష్ణ చైతన్యం అంటే స్తబ్దతగా దగ్గర వెళ్ళేసి వీళ్ళు కేవలం జపం చేసుకుంటారు, వీళ్ళకైనా భగవద్గీత భావం చదువుతూ ఉంటారు, వీళ్ళకి సమాజం పట్ల ఎలాంటి బాధ్యత లేదు, తల్లిదండ్రుల పట్ల ఎటువంటి బాధ్యత లేదు, ఏదైనా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, అసలు పెళ్లి అంటే కంపల్సరీగా మనం మంచి చెడు అన్ని చూడాల్సిందే కదా, ఖచ్చితంగా మనం పెళ్లి చేసుకోవాల్సిందే అని చాలా సందర్భాల్లో మన సమాజంలో మాటలు వింటూ ఉంటాం. కానీ ఈ చెడ్డ పేరు ఎందుకు వచ్చింది అని అంటే, మనం ఇట్లానే చాలా మంది వరకు ఏంటంటే బాధ్యత నిర్వర్తించకుండా, లేకపోతే చేయాల్సినవి చేయకుండా, లేకపోతే వెంటనే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఓకే వాళ్ళు వెంటనే వాళ్ళ వైరాగ్యం వచ్చేసిందని వెంటనే వాళ్ళు వెళ్ళి ఓకే వాళ్ళు చెప్పేటువంటి మాటలు, అప్పుడు చెప్పేటువంటి డిస్కషన్స్ ఇవన్నీ సమాజానికి ఏమనిపిస్తుంది అంటే కృష్ణ చైతన్యం అంటే స్తబ్దత పదాలు కూర్చున్నారు. కానీ యాక్చువల్ చెప్పాలంటే కృష్ణ చైతన్యం అంటే డైనమిక్ యాక్టివిటీ అన్నమాట. ప్రభుపాద వారు 12 సార్లు ప్రపంచం మొత్తం తిరిగాడు, ఎక్కడో దగ్గర పోయి కూర్చున్నాడే, కూర్చునే అవకాశం ఆయనకు ఉంది, దామోదర మందిరంలో ఆయనకు అవకాశం ఉండింది, కానీ ప్రపంచాన్ని పరిగెత్తించాడు. కృష్ణ చైతన్యం అంటే స్తబ్దతగా ఒక దగ్గర కూర్చొని ఇది నా పరిధి, నాకు చాలు, ఇది లేదని మా ఇల్లు, ఇది మాకు చాలు, ఇంతకంటే ఇంకేం కావాలి, ఇంతకంటే ఇంకేం చేయాలి కాదనమాట. ఇది ఆత్మ యొక్క అత్యంత ఆనంద స్థితిని ఇచ్చేటువంటి ఒక మార్గం అన్నమాట. ఇది స్తబ్దతగా ఒక దగ్గర కూర్చొని ఓకేనా, ఒక ఎమోషన్ లేకుండా, ఎవరితో ఎటువంటి ఒక సంబంధాలు లేకుండా ఓకేనా, నాకంటూ నా పరిధిలో ఉంటూ నేను చేసుకోవడం, అది యాక్చువల్ చెప్పండి దాంట్లో అసలు ఎటువంటి ఆనందం లేదనమాట. మనం తెలుసుకున్నది, అర్థం చేసుకున్నది 10 మందికి పంచడంలో వాళ్ళు కూడా ఆ మార్గవాచకుడు మనకు వచ్చే ఆనందం, కృష్ణుడు ఎంతో ఆనందపడతాడు, గురువు ఎంతో ఆనందపడతాడు ఈ యాక్టివిటీతో అని మన అనుక్షణం అనుభవిస్తూ మనం ఇంకా ఉత్సాహంతో ముందుకెళ్ళేదన్నమాట. సో ఒకసారి అనుకుంటారు కృష్ణ చైతన్యం అంటే ఇదంతా కూడా కేవలం ఒక దగ్గర కూర్చొని చేసుకునేది, లేకపోతే ఇదంతా కూడా సమాజం తప్పించుకునేది. కానీ యాక్చువల్గా చెప్పాలంటే
సమాజాన్ని పూర్తిగా బాధ్యత కింద తీసుకొని సమాజానికి మొత్తాన్ని కూడా నువ్వు ఎలా మన కర్మల నుంచి నువ్వు ఎలా బయటపడగలవు అనేటువంటి అవకాశాన్ని వాళ్ళకి తెలియజేయడంలో దాంట్లో ఆనందం పొందుతూ ఇంకా రెట్టింపు సేవ చేసుకునే దానికి మనం ఇంకా మన జీవితాన్ని ఓపెన్ అప్ చేయడం అన్నమాట. ఎందుకనంటే యాక్చువల్గా ఆత్మ ఒక క్షణం కూడా ఖాళీగా ఉండలేదు. అండ్ భగవత్ సేవలో అది ఇంకా జెట్ స్పీడ్ లో పరిగెత్తాలన్నమాట. అలా ఇంకా పరిగెత్తలేదు అని అంటే ఇంకా భయంకర శరీర ప్రభావంలో త్రిగుణాల ప్రభావంలో ఓకేనా మనం ఉన్నామని అర్థం. ఓకేనా ఇంకా చెప్పాలంటే అర్జునులాగే మనం కూడా బుద్ధిని ఉపయోగించుకొని ఎందుకు ఆడపోయి ఆ సేవ చేయడం, ఇక్కడ పోయి అవి మోయడం ఇవి మోయడం ఇవన్నీ ఏంది ఇదంతా అనవసరంగా ఇంకొక మాయలో పడ్డం ఎందుకు, లేదా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఇంకొక మాయలో పడ్డం ఎందుకు. మనం స్థిరంగా ఒక దగ్గర 64 మాలు చేసేద్దాం, ఇంకో దగ్గర లేకపోతే ఒక దగ్గర కూర్చొని మనం బాగోదు 4 సార్లు తిరిగేద్దాం, ఎవరితో సంబంధం మనం ఏదో ఒక స్థిత ప్రజ్ఞుల్లోకి అయిపోదాం అని ఇలాంటి ఆలోచనలతో మనం ఇప్పుడు ఉంటున్నాం అన్నమాట. సో కాబట్టి అర్జునుడి యొక్క కన్ఫ్యూజన్ ఇక్కడ ఓకేనా, అర్జునుడి యొక్క కన్ఫ్యూజన్ ఇది ఇక్కడ తిట్టతేలం అవుతుంది మనకి. అర్జునుడి యొక్క కన్ఫ్యూజన్ మనకి తిట్టతేలం అవుతుంది. కృష్ణుడు బుద్ధి యోగాన్ని మెచ్చుకుంటున్నాడు, బట్ ఆ బుద్ధి యోగం అంటే ఏంటి, కర్మం చేయాలి కానీ ఆసక్తి లేకుండా. కృష్ణుడు కర్మయోగం కంటే బుద్ధి యోగం అని ఎందుకు అన్నాడంటే ఆయన ఉద్దేశంలో కర్మయోగం అంటే సకామ కర్మయోగం, ఆసక్తిగా కర్మలు చేయడం, ఆసక్తి పెట్టుకొని కర్మలు చేయడం. బుద్ధి యోగాన్ని ఎందుకు పొగిడాడు, అనాసక్తితో కర్మలు చేయడం. కానీ అర్జునుడు ఏమనుకున్నాడు అంటే కర్మలంటే యాక్టివిటీ అయినే, కానీ తెలివిగా ఉపయోగించుకొని ఏ కర్మలు చేస్తే మంచిది, ఏ కర్మలు చేసే పాపం అనుకుంటే, ఏ కర్మలు చేస్తే నువ్వు కర్మల నుంచి బయటపడదు తెలివిగా ఆలోచించడం అని అర్జునుడు అనుకున్నాడు అనమాట. అందుకనే క్వశ్చన్కి వచ్చేసరికి ఇక్కడ 3.1 ఆయన ఏం క్వశ్చన్ వేశాడు అర్జునుడు, ఓ జనార్దన కేశవ, కామ్యకర్మ కంటే బుద్ధి మంచిదని నీకు తెలిస్తే ఎందుకు నన్ను ఇంత ఘోరమైన యుద్ధంలో నియోగించాలని నువ్వు కోరుతున్నావు, ఎందుకు నన్ను ఈ ఘోరమైన కర్మలో పెడుతున్నావు బుద్ధి మేలను నువ్వు అనుకున్నప్పుడు అని చెప్పి సెకండ్ శ్లోకాలు, నేను కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నాను, దయచేసి నాకు ఇంకొకసారి చెప్పు నేనేం చేయాలో నాకు ఒకసారి క్లారిఫై చేయి అన్నాడు. జనరల్గా మనం కూడా అంతే కదా, ఫస్ట్ టైం చెప్పినప్పుడు లేదా కొంచెం ఇనిషియల్ గా మనం కొత్త విషయాలు స్టార్టింగ్ మనం తెలుసుకునేటప్పుడు మనకు వెంటనే ఫస్ట్ టైం మనకు అర్థం కాదు. ఒక పదానికి ఇంకో పదానికి మనకి కన్ఫ్యూజ్ అయిపోయి మన ఉద్దేశంలో ఆ పదం ఒక విధంగా ఆలోచిస్తాం. టీచర్ చెప్పేటప్పుడు ఆయన ఆ పద ప్రయోగం ఆయన ఇంకో ఉద్దేశంలో ఆయన చెప్పుంటాడు. సో మనం వెంటనే ఆయన పదం అదే వాడాడు కాబట్టి, కానీ ఆయన అనుకున్న విధానం వేరు, ఆయన ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. ఈ కన్ఫ్యూజన్ లో మనం వెళ్ళినప్పుడు కాన్సెప్ట్స్ మళ్ళీ కొంచెం గదమైనప్పుడు మళ్ళీ మనం అడుగుతాం ఇంకోసారి క్లియర్ చేయండి అని. సో అట్లానే ఇప్పుడు కృష్ణ ఈ 3rd చాప్టర్ లో ఇంకా క్లియర్ చేస్తాడు అనమాట ఆ విషయాన్ని. ఈ నిష్కామ కర్మయోగాన్ని ఎంత గొప్పది, ఎంత అవసరమో, దాన్ని ఎంతమంది పూర్వీకులు ఎలా పాటించారు, దీన్ని రాజులు కూడా ఎలా పాటించారు దీన్ని అని ఇంకొంత క్లారిఫై చేస్తాడు అనమాట. ఎగ్జాక్ట్ గా ఆయన ఏం చెప్పాలనుకున్నాడో బుద్ధి యోగం ద్వారా, నిష్కామ కర్మయోగం ఏం చెప్పదలుచుకున్నాడో మనకి ఈ 3rd చాప్టర్ క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు అర్జునుడు కన్ఫ్యూజ్ స్టేట్, బుద్ధి కర్మ ఈ 2 పదాలని ఆయన తన కోణలోంచి చెప్తున్నాడు, తన కోణం నుంచి ఆలోచించి తను మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఓకే, సో కాబట్టి మనం